సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుకు తొక్కించని మనకు వాగ్దానం చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమాఘంత ప్రభావాలు కలుగును కాక. ఇప్పుడు మనం వినబోతున్న వర్తమానమును సహోదరి విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రంలో గల కౌనర్స్విల్లో ఉన్న యాంఫీథియేటర్ రాబర్ట్స్ పార్క్లో 1953 సంవత్సరము జూన్ మాసము 8వ తేదీన మధ్యాహ్న వేళ ప్రసంగించుండిరి. ఇప్పుడది మనము తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు దయ్యపు శాస్త్రము, భౌతిక రాజ్యము, డెమోనాలజీ, ఫిజికల్ రీలం. ప్రభు యొక్క సహాయం చేత మనకు మనమే కూటములను నేరుగా కొనసాగించుకోగలము. ఆ కారణము చేతనే అవి కొద్దిగా ముందుకు జరుగుచుండని చూచి నేను ఆనందిస్తున్నాను. దాన్ని చేయటానికి ప్రభు మనకు సహాయం చేయునని నేను నమ్ముతున్నాను. నా యొక్క నిర్వాహకమును నేను అభిమానిస్తున్నాను. నాకు కొందరు ప్రియమైన సహోదరులు ఉన్నారు. బోస్వర్త్, బాక్స్టర్, లైన్సే, మౌర్, బ్యారన్ వ్యాన్, బ్లోంబర్గ్, అందరూ 5గురున్నారు. వారు చాలా మంచివారు. అయితే ఒక గుంపు జనులను నీవు కలిగి ఉన్నప్పుడు దాని గురించి ఒక ప్రత్యేకత ఉంటున్నది. ఒకరు ఒకటి కలిగి ఉంటారు, మరొకటి కలిగి ఉంటారు. కొన్నిసార్లు నేను తలంచిన దానికది వ్యతిరేక్తమవుతున్నది. కాబట్టి నేనిప్పుడు స్వేచ్ఛని కలిగి ఉంటానని నమ్ముతున్నాను. మనకు మంచి సమయం ఉన్నది కాబట్టి అలా చొక్కాయి చేతులు ముడుచుకుని అలా మునిగవచ్చు, భుజింపవచ్చు. మీ చొక్కాయి చేతులు ముడిచి మంచి సమయాన్ని కలిగి ఉండటం గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. నా యొక్క మొట్టమొదటి బైబిల్ ప్రకృతిలో నుండే నేను దేవుని గురించి నేర్చుకున్నాను. నేను చేపల పట్టుటకు ఇష్టపడతాను. నేను చేపలను ఎంతగానో ప్రేమిస్తాను. అబ్బాయ్, చేపలు పట్టానికి నీవు ఇష్టపడతావా? చేపలు పట్టుకు నీవు ఇష్టపడితే నీ తల్లిని ప్రేమించు. నీవొక మంచి బిడ్డవు కాబోతున్నావు. చివరికి నా మారు మనస్సు నాలో నుండి అన్నీ తీసివేయలేదు. ఒకానొక దినాన నేను కొండలపై నుండి చేపల పొరకై అక్కడ ఉన్నాను. ఇప్పుడు ఇది ఈ చిన్న బిడ్డ ఉపయోగార్థమై చెప్తున్నాను. చేపలు పట్టాని కొరకై అక్కడ కొండల యొద్ద నేనున్నాను. మిగతా వారంతా చుట్టూ కూర్చుని ఉన్నారు. నేను జల్లి చేపను పట్టుకున్నాను. ఓహో, అది అద్భుతం. అది వసంతకాలం. నేను అలాగే వెళ్ళి ఆ దారిని వెళ్ళి తర్వాత రంధ్రములో ఒక జల్లి చేప ఉన్నది. ప్రభుని స్తుతిస్తూ మంచిగా సమయాన్ని గడిపాను. కేకలు పెట్టాను. కొన్నిసార్లు నా గాలపు తాడు క్రింద పడవేశాను. నేను కేకలు వేయటము నమ్ముతాను. ఆమేన్. నేను తప్పక చేస్తాను. కారణం నన్ను ఒకటి పట్టుకున్నదని నాకు తెలుసు. న్యూ హ్యాంఫెర్లో అక్కడ ఆ ప్రాంతంలో చాలా ఎలుగుబంట్లు ఉంటవి. నేను ఎక్కడ చేపలు పడుతున్నానో నేను ఒక చిన్న శిబిరం వేసుకున్నాను. అక్కడ నేను ఒక చిన్న గుడారమును వేసుకున్నాను. ఒక చిన్న పప్ టెంట్ అని అనుకుంటాను. ఒక నల్లటి ఎలుగుబంటి, చాలా తొంటరి జంతువు అది. కనుక ఒక తల్లి ఎలుగుబంటి, దాని 2 పిల్లలు అక్కడికి చేరినవి. అవి నా గుడారాన్ని ధ్వంసము చేస్తున్నవి. నేనా ఎలుగుబంటికి ఏమి చేయనై ఉన్నానని నీవు తలస్తున్నావు. ఆ ఆడది ఆ వెనకాల ఎర్రటి బొచ్చు కలిగుండి వెనకాల ఉన్నది. నిజంగా నేను దానిని వెంటాడవలసి ఉన్నది కదా. అయితే ఇక్కడ అది ఏమి చేసిందో తెలుసా? అది లోపలికి వచ్చి నా గుడారములను చింపివేసి ప్రతిదీ చెల్లా చెదరు చేసి నేను ఉంచుకున్న ఆహారమంతా తినివేసినది. ఇక బాగా ఉండిపోయినది. కాబట్టి నేను ఎక్కడికి చేరుకునగానే అది వెళ్ళిపోయినది. అది తన ఎలుగుమట్టి పిల్లను కీచుమని కూస్తూ ఒక పిల్ల దాని వెంట పరిగెత్తి వెళ్ళిపోయినది. మరొకటి పరిగెత్తలేదు. అది అక్కడనే కూర్చుని ఉన్నది. దాని వెనక భాగాన్ని నా వైపు నుంచి ఈ విధంగా అదేదో చేసుకుంటున్నది. ఒక చిన్న చేతి గొడ్డలు తప్ప నా చేతిలో ఇంకోటి ఏమీ లేదు. అక్కడున్న కొంతమంది పెద్దలతో నేను నరుకుతూ ఉన్నాను. అది ఎంత త్వరగా పరిగెత్తగలదో అంత త్వరగా పరిగెత్తుకుని పోయి అక్కడున్న టెలిఫోన్ స్తంభం వద్ద కూర్చున్నది. ఆ చిన్న ఎలుగుబంటి కోసం అది కూత కూస్తున్నది. అది దానికి ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వట్లేదు. అది అలాగే కూర్చుని ఉన్నది. నేననుకున్నాను, ఆ చిన్నపిల్ల అక్కడ ఏం చేస్తుంది? నేను కొద్ది దగ్గరగా వెళ్ళిపోయాను. అది నన్ను గీచుతుందని భయపడి చాలా దగ్గరకు వెళ్ళుటకు భయపడ్డాను. నాకు ఎటువంటి చెట్టు కనబడలేదు. అది కూడా ఎక్కగలదని నాకు తెలుసు. కనుక దానికి దగ్గరగా వెళ్ళుటకు నేను ఇష్టపడలేదు. ఎందుకంటే ఎలుగుబంటి స్వభావము నాకు తెలుసు కనుక. కాబట్టి కొద్దిగా దగ్గరగా వెళ్ళాను. మరి ఏం జరిగిందో తెలుసా?
దోశలంటే నాకు ఇష్టం. పిల్లలు, ఎంతమందికి మీకు దోశలు లేక అట్టులంటే ఇష్టం? పాతకాలపు అబ్బాయిలకు కూడా. వారు చేతులెత్తుట నేను చూస్తున్నాను. మనమంతా దోశలు ఇష్టపడతాము. నేను ఇష్టపడతాను. వాటిపై నేను తేనె పోస్తాను. ఒక బాప్టిస్టు వాడవైన నీకు తెలుసు, అది మనల్ని సరిచేయునది. తేనె మీకు తెలుసు కదా. కనుక వినండి, నేను చిలకరించను. నేను నిజంగా వారికి బాప్తిసమిస్తాను. ఎక్కడ బలము శ్రేష్ఠత దొరుకుతున్నదో నేను నిజంగా దానిపైన పోస్తాను. నేను అక్కడ ఇక్కడ ఏదో కొద్దిగా చిలకరించను. నేను నిజంగా దాని మీద పోస్తాను. అతని తేనెతో మునిగిపోయేంతగా. తర్వాత నేనెక్కడ ఒక బకెట్టు తేనె, అరగాలను బకెట్టు తేనె అక్కడ ఉంచాను. ఎలగబండ్లకు తేనె అంటే బహుప్రియం. కనుక ఈ చిన్నది అక్కడికి చేరుకుని తేనెతోనున్న బకెట్టు మూతను తీసివేసి ఈ విధంగా కూర్చున్నది. ఈ తేనె బకెట్టును ఈ విధంగా తొడ క్రింద పెట్టుకుని కూర్చున్నది. మీరు ఏ విధంగా తింటారో ఆ విధంగా తింటానికి దానికి తెలియలేదు. కాబట్టి తన యొక్క పాదాన్ని లోపల ముంచి ఈ విధంగా నాకుతుంది. నన్ను చూచుకుని నా వైపు తిరిగిందది. నా కళ్ళు జల్లనుకున్నట్లున్నది. దాని చిన్న పొట్ట ఎంత నిండుగా ఉన్నదో అంత నిండుగా ఉన్నది తేనె తిని. అది ఆ విధంగానే అక్కడ కూర్చుని తన చేయి ముంచుతూ ఎంత కష్టంగా తేనె నాకాలో అంతగా నాకుతుంది. ఓహో, పాతకాల పరిశుద్ధాత్మ కూటాన్ని గురించి నేను ఆలోచించేశాను. మనం బకెట్ తెరిచి జాలలో చేయి ముంచి నాకుట. అలాగే ఉండు, అలాగే నాకు. ఇక్కడ వింతైన విషయం ఏంటో తెలుసా? ఆ చిన్న పిల్ల, ఆ చిన్నది ఎంత తినగలిగిందో అంత తిని బకెట్టు అక్కడ పడవేసి పరిగెత్తి అక్కడికి వెళ్ళిపోయినది. ఏం జరిగిందో తెలుసా? తల్లి ఎలుగుబంటి ఆ మిగతా పిల్ల ఎలుగుబంటి దీనిని నాకుతున్నది. నాకు కనుక తేనె ఆరిపోయింది. కాబట్టి ఆ విధంగా మన కూడిక ఉండవచ్చును. మన పైన పడిన దేవుని మహిమ ఇతరులకు మనము చెప్పులాగున. మంచిది. అక్కడ ఉన్న చిన్నపిల్లలను చూచుటకు నేను ఆనందిస్తున్నాను. అలాంటిది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. బహుశా రేపు మధ్యాహ్నం మనకు చాలా సమయం ఉండవచ్చును. మనం ఎక్కువసేపు మాట్లాడుకుందాం. మనము తల్లిని తల్లిని గూర్చి ఒకటి మనం మాట్లాడుకుందాము. మనము దయ్యపు శాస్త్రమును గూర్చి మనం మాట్లాడుకోబోతున్నాము. కీర్తనలో నుండి 103, 1 నుండి 3 వరకు ఈ వచనాలు చదువుకుందాము. ప్రతి ఒక్క దైవ సేవకునికి, బైబిల్ చదవరునికి, సంఘ సంబంధికునికి ఖండిత వాక్యమవుతుంది ఇది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అక్కడ మీరు ఒకదాన్ని గమనించాలని ఆశపడుతున్నాను. అన్నిటినీ అను దానిని, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఒక క్షణం మనం తల్ల వంచుకుందాము. పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న వేళ మేమిక్కడ ఉండినందుల కొరకై నీకు ధన్యవాదములు చెల్లించుకొనుచున్నాము. ఇక్కడ చుట్టూరా కూర్చున్న ఈ చిన్నారులను బట్టి నీకు ధన్యవాదాలు. రేపు అనున్నది ఉన్నట్లయితే, యేసు ఆలస్యం చేసినట్లయితే రేపటి స్త్రీ పురుషులు వేరే. తండ్రి, నీ వాక్యమును గుర్చియు మా గొప్ప శత్రువైన సాతాను గుర్చియు మేమిప్పుడు మాట్లాడుకోబోచుండగా మమ్ము మీరు ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాము. దేవా, దేవుని శక్తిని ఒక సంపూర్ణ యాంత్రిక శక్తిగా మా ముందు ఉంచండి. అది వాని యొక్క ప్రతి అంగుళపు భూగా భాగాన్ని ఎదిరిస్తుంది. అందుకై ప్రార్థన చేస్తున్నాం మేము. ప్రభువా, వాడికి ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు లేవని చూయించండి. ఎందుకనగా మాకు బదులుగా క్రీస్తు వానిని కల్వరిలో ఓడించాడు. ఆయన చనిపోయినప్పుడు అధికారములను, సాతాను కలిగిన బలమును ఆయన విచ్ఛిన్నము చేశాడు. దేవా, ప్రజలు ఏ విధంగా స్వస్థత పొందుకోగలరో, సాతాను ఏ విధంగా ఓడించగలరో అది మేము ఎరిగి ప్రజలకు విషదపరచులాగున మాకు బుద్ధి కుశలతలు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఇప్పుడు కొద్దిసేపు లేక కొద్ది నిమిషాలు మనము దయ్యపు శాస్త్రాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాము. దయ్యాల గురించి మీరెంతో వినియుందురు. రేపు మధ్యాహ్నానికి బహుశా మనమది ముగిద్దాము. ఈ వారములో 2 దినాలు దీని గురించి ప్రసంగించుటకు నాకు కావాలి. దీన్ని గురించి మాట్లాడటానికి
2 మధ్యాహ్న వేళలు. మొట్టమొదట దయ్యమనగా ఏంటి? దయ్యాన్ని గురించి అనేకులు మాట్లాడుతూ ఉండుట మీరు విని ఉంటారు. సరే, దయ్యము, భూతము ఇవన్నీ ఒక్క మాట నుండి వచ్చినవి. ఇది ఆంగ్ల భాషలో బాధపెట్టువాడు అని అర్థం. బాధపెట్టువాడు ఎవరనగా దయ్యం, ఒక దుష్టుడు. ఈనాటి దినాలలో బైబిల్ చాలా మందికి ఒక పాతకాలపు పుస్తకముగానో, అది తాత అమ్మమ్మలు చదివే గ్రంథంగానో ఉంటున్నది. దాని గురించి ఎక్కువేమీ లేదు. పురాతన కాలపు వారికిది. అయితే ఇది పొరపాటు. అది ప్రతి ఒక్కరికి మనల్ని బాధించేవి, బాధపరచు దయ్యాలు, మనిషిని ప్రాణములో లేక జీవంలో ప్రవేశించు దయ్యాలు ఉన్నవి. పదములు లేక వచన శాస్త్రములో ఇది నేను చెప్పగలను. ప్రాణములో ప్రవేశించు దయ్యము ఆత్మను బాధిస్తున్నది. అనేక పర్యాయాలు పిచ్చిపట్టిన వ్యక్తిలో ఇది చూడగలవు. వారు ఒకవేళ మారు మనసు పొందిన వారైనప్పటికీ, పరిశుద్ధాత్మతో నింపబడిన వారైనప్పటికీ అయినప్పటికీ వారు వెర్రివారే, పిచ్చివారే. చూశారా? అవుదండి, వాస్తవమది. ఆత్మతో దానికి సంబంధం లేదు. అది బాధపరచువాడు. చూశారా? వారిని ఒకటి హింస కలుగు చేస్తున్నది. సమస్త విధాలైన వ్యాధులు, అన్ని విధములైన జబ్బులు దయ్యం వద్ద నుండి వచ్చినవి. వ్యాధికి దేవుడు కర్త కాడు. ఎలాంటి వ్యాధి దేవుని యొద్ద నుండి రాదు. నీ మీదికి వ్యాధి తీసుకొచ్చుటకు దేవుడు కొన్నిసార్లు సాతానుకు అనుమతి ఇచ్చును. నీవు అవిధేయుడైనప్పుడు దేవుని ఇంటికి నిన్ను తెచ్చుటకు ఆయన యొక్క కొడా దెబ్బలాంటిది అది. అయితే ఆరంభములో వ్యాధి దయ్యం వద్ద నుండి వచ్చినది. మన యొక్క పరలోకపు తండ్రి వ్యాధి మరణశాలకు కర్తయని దేవుని యందు విశ్వాసముంచు ఒక వ్యక్తి చెప్పగలడని నీవు ఊహించగలవా? లేదు. ఎన్నడూ అతడు చేయడు. ఏనాడూ చేయలేడు. అవిధేయతను బట్టి దేవుడు మరణాన్ని అనుమతిచ్చాడు. మరణమును దేవుడు అనుమతిచ్చాడు. ఒక గ్రంథకర్త చెప్పిన రీతిగా మరణము చేయగలిగిందంతా గుర్రబండికి జీరా కట్టాడు దేవుడు. అది ఒక విశ్వాసిని దేవుని సన్నిధానంలోనికి అది లాగుతున్నది. అయితే మరణమనే మాటకు అర్థం ఎడబాటు అని అర్థం. యేసు చెప్పాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము కలిగినవాడు. ఇంకా ఆయన చెప్పాడు, పునరుద్ధానమును జీవును నేనే. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరెన్నడూ చనిపోడు. భక్తి లేనటువంటి మన సమాధి యొద్దకు మనం ఒకరి దేహాలను ఒకరు తెస్తాము. అయితే మనమెన్నడూ చనిపోము. లాజరుని గురించి ఆయన మాట్లాడినప్పుడు మీరిది గమనించినట్లయితే, లాజరు నిద్రించుచున్నాడని ఆయన అన్నాడు. శిష్యులు, వారు మనలాంటి మానవులే, వారు ఇలా అన్నారు, అతడు నిద్రించినా పర్వాలేదు. విశ్రాంతిని గురించి ఆయన మాట్లాడాడు. అది వారు తలంచారు. అయితే ఆయన వచ్చి వారి భాషలో వారితో మాట్లాడాడు. అతడు చనిపోయాడు అని నీవు నమ్మినట్లుగా. అయితే ఆయన చెప్పాడు, నేను వెళ్లి అతని మేల్కొల్పెదను అని. చూశారా? మరణము అంటే ఎడబాటు. మీలో ఒకరు లేక మీ కుటుంబంలో ఒకరు చనిపోయినట్లయితే, అతడు మార్పు చెందిన వాడైనట్లయితే వారు చనిపోలేదు. నరమాతృ లెక్కల్లో అతడు చనిపోయాడు. అయితే కేవలం వారు మనలను ఎడబాసి ఉన్నారు మాత్రమే. అయితే వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు చనిపోలేదు. వారు చనిపోలేరు. వారు చనిపోవుట అసాధ్యమవుతున్నది. యేసు చెప్పిన్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచినవాడు నిత్యజీవము కలిగినవాడు. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటియున్నాడు. కాబట్టి అతడు చావలేడు. మరణము కాదది ఏదైనను, మర్త్యము కానిది ఏదైనను, నిశ్చయమైనది ఏదైనను అది నశించలేదు. అది నాశనము కాని జీవం. అది అతడు కలిగి ఉన్నాడు. కారణం దేవుడు అతనికి అది ఇచ్చున్నాడు. ప్రజ్ఞను బట్టి కాదు. అది ఒడంబడిక లేనిది. దేవుడే అతనిని అది అనుగ్రహించున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు అతని పిలవకపోతే ఎవడునూ ఆయన ఎద్దుకు రాలేడు. యేసు చెప్పిన్నాడు, నా తండ్రి వాణ్ణి ఆకర్షించదని గాని ఎవడునూ నా ఎద్దుకు రాలేడు. అవునా? కాబట్టి అన్నిటిలో దేవుడే. బహుశా మధ్యాహ్నం దాని గురించి మరికొద్దిగా పొందుకుందాము. కానమేదనగా వ్యాధిని గురించి మీరు ఎరుగులాగున ఈ విషయం మీ యొద్దకు తేవాలనుకుంటున్నాను. మన తాత ముత్తాతలలో మనం ఉత్పన్నమైన కాలం ఒకటి ఉన్నది. మీకది తెలుసా? వైద్యునికి అది తెలుసు. బైబిల్ చదివేవారైన మీకు అది తెలుసు.
జీవు యొక్క ఆది మూలము అనగా జీవకణము లేక బీజము నీ ముత్తాతలో ఆరంభమునని నీకు తెలుసా? ఒక కణము అవుట నీ తాతలో నుండి రావాలి, అడు తర్వాత మీ నాన్న, తర్వాత మీ అమ్మ, మరి ఇప్పుడు నీలో అవునది వాస్తవం. లేఖనము కూడా అది బోధ చేస్తున్నది. మీకు కావాలంటే ఇదిగో లేఖనం. అది లేవి తన ముత్తాతయగు అబ్రహాము యొక్క గర్భములో ఉన్నప్పుడు దశమభాగము చెల్లించాడు. అవునా? కనుక చూశారా, బీజకణము అక్కడే ఏర్పడినది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించినప్పుడు, ఆత్మ మనుషుని చేసినప్పుడు మీ ప్రాణములు జగదుత్పత్తికి ముందే చేయబడెను. ఆయన స్వరూపమందు ఒక నరుని కాదు సుమా, అయితే ఆయన స్వరూపమందు నరుని. గమనిస్తున్నారా? ఆ తరువాత నేలమట్టితో ఒక నరుని చేయకముందు ఆయన వారిని స్త్రీనిగాను పురుషునిగాను చేసెను. ఈ మధ్యాహ్నమందులోనికి వెళ్ళటానికి మనము తరుణమిద్దామా? అది గీతల మధ్య. అయితే మీరు గమనించండి, అది గీత మీదనే వస్తుంది. చూశారా? ఆరంభములో దేవుడు ఏమి చేసినది, ఏ విధంగా ఆయన భూమి యొద్దకు కదలి వచ్చినది, మరి ఏ విధంగా నరుని తన స్వరూపమందు చేసినది, మరియు ఆ తర్వాత దేవుడు తిరిగి మనుష్య రూపములో చేశాడు. మనుష్యుని విమోచించు కొరకై దేవుడు నరుని ఆయన రూపములో చేసినప్పుడు అతడు ఆత్మ నరుడు. అటు తర్వాత భూమిని దున్నడానికి నరుడు లేడు. ఆ తర్వాత ఆయన నేల నుండి నరుని తయారు చేశాడు. కాల వృత్తాంతర గ్రంథములు రాసిన వారు లేక మిగతా వారు వీరి పరిశోధన చేసి పాత ఎముకలు మొదలైన వారు సంపాదించారు. పరిణామము నమ్మిన వారై, నేను నిజమైన పరిణామమునందు నేను నమ్ముతాను. నరుడు తన నుండి తానే పరిణామము చెందాడు. ఒక కణమ నుండి. అది కాదండి, పక్షి ఎప్పటికీ కూడా పక్షే. దేవుడు దాన్ని పక్షిగానే చేశాడు. కోతే, మనిషి మనిషే. అవునది వాస్తవం. కొద్దిసేపటి క్రితము లూయివిల్లోని ఒక వైద్యునితో నేను మాట్లాడుతూ ఉంటేని అతను అడిగాడు, అది ఎలాగూ రెవరెండ్ బ్రెన్హామ్ అని అంటున్నాడు. నేను ఆఫ్రికాలోని పల్లె ప్రాంతం వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాను. నీవు ఎన్నడూ చూడనటువంటి భయంకరమైన విషయాలు. వారే విధంగా భుజిస్తారు, మురిగిపోయిన వస్తువులు ఏరుకుని అందులో పురుగులు ఉంటవి. ఆ మాంసపు పురుగులను దులిపివేస్తారు. అతనికేమీ వ్యత్యాసమేమీ ఉండదు. గమనిస్తున్నారా? వారు చెప్తారు, ఏదైనా త్రాగుతారు, అది ఏమైనప్పటికీ వ్యత్యాసమేమీ లేదు. అతను అడిగాడు, రెవరెండ్ బ్రెన్హామ్, వారు మానవులు కాదా? నేను చెప్పాను, అవును, వారు మానవులే. వారు నిజంగా మానవులే. నేను చెప్పాను, మానవునికి అతి సమీపంగా ఉండేది జంతుక్రమం ప్రకారంగా చింపాంజీల నుండి ఒక చిన్న శబ్దం కోసం నీవు 4000 సంవత్సరాల నుండి ప్రయత్నము చేశావు. అతడు చేయలేకపోయాడు. కారణం, అతడు ఆలోచన చేయలేకపోయాడు. ఆలోచించుటకు మరేదే లేదు. నీవొక గుర్రానికి, అడవి పందికి ముందుకు వెళ్ళు, సాగివెళ్ళు అని ఆజ్ఞలకు నేర్పగలవు. లేదా అద్దాలు ధరింపచేసి ఒక చుట్టుని కాల్చి అతనికి ఒక సైకిల్ మీద తూనిక చేసి గుర్రం మీద స్వారీ చేయించగలుగుతావు. అలాంటివి చేస్తావు. అయితే అడవి పందికి, ఒక గుర్రానికి ఆజ్ఞిస్తావు, కుక్కకు కూడా. నేను చెప్పాను, అతడు ఒక జంతువు అని. అయితే నీవు నన్ను ఆఫ్రికాకు తీసుకుని వెళ్ళు. అక్కడ అడవజాతి ప్రజలున్నారు, పొదజాతి ప్రజలు. నేను చెప్పాను, బహుశా అతని తాత 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 ముత్తాత ఏనాడు తెల్ల మనిషిని చూచుండకపోవచ్చును. చిట్టు చివరకు తన కుడి చేయేదో ఎడమ చేయేదో తెలియదు. అతనెరిగిన ఒక్కటి తినడము. తన చేతులతో ఏది పట్టుకుంటాడో అది అతను తింటాడు. అది నరమాంసమా, అది ఏదైనప్పటికీ అతనికి వ్యత్యాసమేమీ ఉండదు. అలాగ తింటాడు. అయితే 5 లేక 15 సంవత్సరాలు నా యొద్ద ఉంచు, అతన్ని మంచిగా ఆంగ్లం మాట్లాడగలుగుతాడు, మంచి విద్యావంతుడవుతాడు. ఎందుకని? అతనికి ఒక ఆత్మ ఉన్నది. దేవుడు అతని నరుడుగా సృజించాడు. అతనికి సువార్త ఒక్కసారైనా వినుటకు హక్కు ఉన్నది. మనమిక్కడ అమెరికాలోని ప్రజలకు చెప్పి 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 బ్రతిమిలాడి గోజాడి ఏదేదో చెప్తాం. అతడు ఒకసారి వినివ్వండి. అతని గమనించు. ఏడుస్తూ త్వరగా వేదిక దగ్గరకు పరిగెత్తుకుని వస్తాడు. గమనించారా? అవునండి. నేటి దినాన ఆఫ్రికాను గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, సహోదరుడా, నా హృదయం అది ఆశిస్తున్నది. ఆ దీనులు తమ నల్ల చేతులు పైకెత్తి, సహోదర బ్రెన్హామ్, యేసును గురించి మరొకసారి అని అడిగారు. కనికరము కలుగును కాక
నాలో ఒకటి త్రవ్వి మంటను రేకెత్తుచున్నది. నాకింత త్వరగా డబ్బు అందితే అది అందిన వెంటనే నేను అక్కడికి వెడతాను. నాకు కలిగిన ప్రతి పైసాతో నేను దాన్ని చేస్తాను. ప్రతి దానిలో దేవునికి తెలుస్తుంది. నేను తినున్నది కాక చాలా మందికి నా బట్టలు ఇస్తాను. నాకు నేను నిరాడంబముగా జీవిస్తాను. చాలీ చాలక జీవిస్తాను. ఎంత వదిగి బ్రతకాలో అంతగా ఉంటాను. ప్రభుత్వం ఏది ఏర్పరిచినదో అది మిషనరీ ఫండ్స్కు అనగా సువార్త సేవా నిధికి ఇస్తాను. దానిమీద రాబడి పన్ను కూడా నేను కట్టను. 4-5 వేల డాలర్లు అయిన తర్వాత విదేశాలకు వెళ్లి ప్రజలకు సువార్త ప్రకటన చేస్తాను. ఆ దినమందు నేను జవాబు చెప్పవలసి ఉన్నదని నాకు తెలుసు. నేను దీన్ని జవాబివ్వాలో, నేను దేనికి జవాబివ్వాలో అది నాకు తెలుసు. నేను పట్టణానికి వెళ్తూ పెద్ద కుటాలో పెడతాను. వారు బాగా డబ్బు పొందుకుని $1000 పెద్ద కుటాలో పెడతారు. నేను రెడ్ క్రాస్ వలన వాటికి ఇచ్చుతుంటాను. వారికి ద్వారాలు మూటి కాదు. అయితే $4000 కారులో డైమండ్ ఉంగరాలు చుట్ట త్రాగుతూ $500 ఒక వారానికి రోగుల కొరకు. లేదండి, లేదు. అవసరత. నీవు నగరం నుండి బయటికి వెళ్ళిన వెంటనే వారు నిన్ను పరిశుద్ధ గుండ్రాలని మరి ఏదో అని నిన్ను ఎగతాళి చేస్తారు. మనం నిలబడు మతాన్ని చిన్నపుచ్చుట. లేదండి, నా న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నేనే అది తీసుకుని అక్కడ సువార్త పనికై దాన్ని పెడతాను. కాబట్టి నా గృహ నిర్వాహకత్వానికి నేనా దినాన లెక్క చెప్పవలసి ఉన్నదని నాకు తెలుసు. అది సరిగా ఇవ్వబడవలెను. అది ఖచ్చితంగా నిజం. నేను ప్రజలను గౌరవించినా దేవుని నేను గౌరవించదనని నేను గ్రహిస్తాను. నీ ఎడల నా అభిమతం ఎలాగుంటుందో అలాగే క్రీస్తు ఎడలా ఉంటున్నది. నా ఎడల నీ అభిమతం అలాగే ఉంటున్నది. క్రీస్తు ఎడలా అలాగే ఉంటున్నది. అవును, అది నిజం. అలాంటి ప్రజలను చూచుట వలన, ఒక అమరణమైన ఆత్మ కలిగిన ప్రజలను చూచుట, అది మరణించడం లేదు, నశించడం లేదు, నిత్య జీవం తప్ప మరొకటి కాలేదు. అది దేవుడు తన సర్వశక్తి చేత ఆయన స్వచిత్తము చేతను నీకిచ్చియున్నాడు. ఇది కొద్దిగా నన్ను సరిచేసుకుని ఇవ్వండి. ఒకటి చెప్తాను. ఒకరు అలాగ వెళ్తూ, సోహర్ బ్రహ్యాం ఒక కాల్వనిస్ట్ అని అంటాడు. లేదు, నేను కాదు. కాల్వనిస్ట్ బైబిల్లో ఉన్నంతకాలము నేను ఒక కాల్వనిస్టును అవుతాను. అయితే కాల్వనిస్ట్ బైబిల్ నుండి బయటకు వెళ్తే అప్పుడు నేను ఆర్మేనియన్ అవుతాను. గమనిస్తున్నారా? నేను పరిశుద్ధతను, కాల్వనిస్టును నమ్ముతున్నాను. అయితే అవి రెండు కూడా ఒకటి ఆ చివరి కొనను విడిచి ఈ దారిన వెళ్ళినది, ఒకటి అంగం మీదుగా అనగా ఆ చివరి కొనను వెళ్తూ ఆ దారిన వెళ్ళిపోయినది. అది ఎఫెసు పుస్తకానికి సంబంధం లేకపోతే దేవుడు ఎక్కడ ఉంచాడో ఆ స్థానానికి తిరిగి తీసుకుని వచ్చి సరైన స్థానములో ఉంచినట్లయితే మనమంతా కూడా కలుపు అయిపోతాము. అయితే ఆ రెంటికి సిద్ధాంతాలు ఉన్నవి. అవి ప్రతి ఒక్కటి వెతుడికై వెళుతున్నవి. అవి హోలీనెస్ వారు, కాల్వనిస్టులు, ఆర్మేనియన్లు కూడా. కాల్వనిస్టులకు కొంత సత్యమున్నది. నేను దీన్ని నమ్ముతున్నాను. భద్రతను గుచ్చి సంఘమునకు నిత్యమైన భద్రత ఉన్నదని నేను నమ్ముతున్నాను. బైబిల్ చదువరులకు ఎవరికైనా ఇది తెలుసు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ చెప్పియున్నాడు, అది మచ్చలేనిదిగా అగుపిస్తుందని. అవును కదా? కనుక అక్కడది ఉండబోతున్నది. అవునా? సంఘము నిత్య భద్రతను కలిగి ఉన్నది. నీవు సంఘములో ఉన్నావా? అది తర్వాత విషయం. నీవు సంఘములో ఉండినట్లయితే మంచిది. సంఘముతో నీవు భద్రత కలిగి ఉన్నావు. అయితే నీవు సంఘముతో ఉండిపో. సంఘములో ఎలాగూ చేరుతావు? కరస్పర్శ చేయటం వలన కాదు. నీ పేరును పుస్తకములో వ్రాసించుట వలన కాదండి. ఒక్క ఆత్మను బట్టి మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందియున్నాము. ఆ శరీరాన్ని, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని దేవుడు కల్వరిలో తీర్పు తీర్చాడు. ఒక్క ఆత్మను బట్టి ఆ శరీరంలోనికి మనం బాప్తిసం పొందితిమి. క్రీస్తు శరీరంలో మనమున్నంతకాలము మనకు నిత్యమైన భద్రత ఉన్నది. ఏదీ మనలను వేరుపరచలేదు, ఏదీ మనలను ముట్టలేదు. నీవు బయటికి వెళితే నీ సొంత చిత్తాన్ని బట్టి నీవు బయటికి వెళ్తావు. అయితే అదెంత నిశ్చయమో, నీవు క్రీస్తు శరీరంలో ఉన్నట్లయితే యేసు తిరిగి లేచాడని నీవు నిశ్చయంగా నమ్మినట్లు నీవు తిరిగి లేస్తావు. దానిని దేవుడిప్పుడూ చేసియున్నాడు. నీవు పాపము చేయలేవు. నీ యొక్క దృష్టిలో నేను పాపిని కావచ్చును. అయితే క్రీస్తులో నేనున్నట్లయితే దేవుడు దాన్ని చూడడు. ఎందుకనగా
ఆయన రక్తము నా పాపములను అక్కడ కడిగినది. అవును, నేను పాపము చేయలేను. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. ఎందుకనగా అతడు పాపము చేయజాలడు. దేవుని బీజము అతనిలో నిలిచి ఉన్నది. చూశారా, అతడు అనుకుంటాడు అతడు తప్పు చేసినట్లయితే తప్పక వెంటనే అతడు తప్పిదాన్ని ఒప్పుకుంటాడు. అతడు నిజమైన క్రైస్తవుడైతే అతడు చేస్తాడు. అతడు దాన్ని ఉంచుకుంటే మొదటనే అతనిలో ఏమీ లేదని అతడు చూయిస్తున్నాడు. అవును, ఆరంభంలోనే అతనిలో ఏమీ లేదు. ఇక్కడనే భూమిలో గోధుమ గింజ నాటు, అది ఎప్పుడు కూడా గోధుమ గింజే అవుతున్నది. గురుగులు మొదలగునవి దాని చుట్టూ ఉండవచ్చు, అయితే అది ఎంతకాలమైనా గోధుమ గింజే అవుతున్నది. అవునా? ఒక మనుష్యుడు నిజంగా దేవుని ఆత్మచేత జన్మిస్తే అతడి లోపట బయట ముందు వెనుక అక్కడ లోకములో ఇక్కడ ఉండడు. లేదండి. నీవు ఒకరోజు గురుగాకువై ఉండి మన్నాడు గోధుమ విత్తనానివి కావు. పొలములో దేవునికి అటువంటివి ఉండవు. అవునండి, నీవు దేవుని ఆత్మమూలముగా జన్మించిన వాడవైతే ఆ దినము నుండి నీవు వెడలిపోవు వరకు నీవు క్రైస్తవుడే అవుతావు. అలాంటప్పుడు దేవునితో నీవు అమర్త్యుడవు. అవును కదా? నీవు సంఘములో ఉన్నట్లయితే ఇప్పుడు మనము మరణం ప్రక్కన మాట్లాడుకుందాము. ఒక వ్యక్తి ఆ స్థితిలో ఉండి ఆ పరిస్థితిలో ఉండి వ్యాధిగ్రస్తుడవుతాడు. ఎందుచేతనగా నీ శరీరం ఇంకా విమోచించబడలేదు. కాబట్టి నీ శరీరము విమోచించబడలేదు. నీవెంత మంచిగా ఉన్నప్పటికీ, నీవెంత భక్తిగా ఉన్నప్పటికీ, ఎంత పరిశుద్ధంగా ఉండినప్పటికీ, ఎంత పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పటికీ, అది నీ ఆత్మకు మాత్రమే. నీ ప్రాణం ఇంకనూ పూర్తి కాలేదు. అది కేవలము ఆశీర్వాదాన్ని మాత్రం పొందుకున్నది. దేవుని వాగ్దానమునగా మన రక్షణకు సంచకరువును. అయితే ఇప్పుడు పునరుద్ధానం యొక్క సంచకరువు లేకపోతే దైవిక స్వస్థత లేదు. అలాంటప్పుడు నాకిటువంటి నిశ్చిత లేదు. పునరుద్ధానము ఉన్నదని నిరూపించుటకు నా యొద్ద ఏమీ లేదు. ఏలైనగా క్రీస్తు నా హృదయంలో జీవించకపోతే ఏదో అక్కడున్న ఒక విధమైన తాత్వికమును నేను తీసుకున్నట్లయితే ఎక్కడో నేను నమ్మకముంచవలసి ఉంటున్నది. దాన్ని గురించి నేను సందేహించువాడినవుతాను. ఆ హేతుచేతనే ఆఫ్రికాలో ఇక్కడికి మిషనరీలు వచ్చి వేల మంది ఆ పల్లెవాసులను తీసుకొస్తారు. వారు చిన్న చిన్న మట్టి బొమ్మలను మూటలు కట్టుకున్నారు. దానికి కారణం వారు కేవలము బైబిల్లోని వేరొక వైపునకు వారు విన్నారు. అవునది వాస్తవం. నా సొంత సంఘమైన బాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్బిరియన్లు అంతా అందులోనికి వెళ్లిపోయారు. అయితే దేవుని శక్తి దృష్టాంతంగా ఒగ్గొప్పించుకనే అది తిరిపోయినది. అప్పుడు వారు దేవునిగా తెలుసుకున్నారు. సరే, ఇప్పుడు ఈ వ్యాధిని ఏది ఆరంభము చేసినది? మొదటి విషయం, అది వ్యాధి కాకమునుపు అది ఒక ఆత్మ. ఏలైనగా నీవు మానవుడు కాకముందు నీవు ఆత్మ ఎలాగున్నావో అలాగు. ఉదాహరణకు సహోదరుడు విలెట్ను నేనిక్కడ తీసుకుంటున్నాను. సహోదరు విలెట్, నీవు నేను మనము ఏమీ కాకున్నప్పుడు ఒక కాలమున్నది. అడు తర్వాత మొదటి విషయం, దేవుడు మనకు ప్రాణమును ఇచ్చాడు. ఈ మధ్యాహ్నం నేను నీ శరీరాన్ని తీసుకున్నట్లయితే కొన్ని గుంపుల కణముల వలన నీవు తయారు కాబడ్డావు. యాటముల కలయిక అది. ఒకానొక దినాన యేసు ఆలస్యం చేసినట్లయితే ఆటములు నశించిపోతవి. నీవు తిరిగి వెనుకకు వెళ్ళిపోతావు. ఆరంభములో అవి ఎలాగున్నావో అలాగే అవి ఉండిపోతవి. తిరిగి గాలిలోకి వెళ్ళిపోతవి. అయితే నీ ఆత్మ తిరిగి వచ్చినప్పుడు ఆ ఆటములు ఒకటితో కలిసిపోయి తిరిగి నీ ఆత్మతో అవి కలిసిపోయి మరొక సహోదరుడు విలెట్ లాంటి వానిని, అతడు యవనములో ఎలాగ ఉన్నాడో అలాంటి వానిని తీసుకుని వచ్చును. ఒక మనిషికి 25 సంవత్సరాలు దాటిన తర్వాత అతని కనుల క్రింద కొద్ది ముడతలు పడటము, తెల్ల వెంట్రుకలు రావడము అతను చూడగలుగుతాడు. అది అలాగే ముందుకు సాగుతుంది. కారణం, నీ తర్వాత మరణం. ఒకానొక దినములో నీవు తీసుకుని పోబడతావు. అయితే ఇక్కడ మూలకు నీవు చేరుకుంటావు. మరియు దేవుడు ఆ మూలను నిన్ను తీసి ఈ మూలకు నీ వస్తావు. మరణము నిన్ను ఆవరించే ఉన్నది ఇక్కడే. అయితే కొద్ది కాలమైన తర్వాత అది నిన్ను తీసుకుంటున్నది. అయితే తరువాత మరణం ఏమి చేయగలుగుతుంది? దాని యొక్క సంపూర్ణ శ్రమ తీసుకుని అది చేయగలిగినంతా చేస్తుంది. ఆ తర్వాత దేవుడు ఈ జీవం నీకిచ్చినప్పుడు నీవు చక్కగా ఉంటావు. నీవు పునరుద్ధానంలోనికి నీ వచ్చినప్పుడు మరణము నిన్ను చేరకముందు
నీవు 23-25 సంవత్సరాల్లో ఎలాగున్నావో అలాగే ఉంటావు. మరణము అది చేయగలిగినంతా చేస్తున్నది. అది అక్కడ ఉన్నది. అయితే నీ వెనుక ఎలాగున్నావో ఆ స్థితిలోకి వస్తావు. నీ శరీరంలోని కణములన్నీ తీసుకుని క్రింద పెడదాం. కణము వెంట కణము, కణము వెంట కణము ఇక్కడ వేదిక వద్ద పెడదాము. నీ దేహము లేక శరీరంలోని ప్రతి కణము తర్వాత నీవెక్కడ అనుభవమయ్యావో అటువంటి ఒక చిన్న మూలమైన బీజమునొద్దకు నీ వస్తావు. దానిని ప్రకృతి కన్ను చూడలేదు. నీవు దాన్ని భూతద్దాలతో చూడవలసి ఉన్నది. జీవకణమును నేను మైక్రోస్కోపుతో చూశాను. అదో చిన్న దారం వలె ఉంటున్నది. మొదటి కార్యం ఎక్కడ ఆరంభమవుతుందనగా వెన్నెముక యొద్ద. అది చిన్న ముడత వలె ఉంటున్నది. అదే మొట్టమొదటి చిన్న కణము. కణము పైన కూర్పు చేసుకుంటున్నది. మీరందరూ ఎక్కడి నుండి వచ్చున్నారో ఆ సూక్ష్మ కణమును, మూల బీజమును నేను తీసుకున్నట్లయితే ఒక మూలమైన బీజము. బీజము అంటే ఏంటి? ఒక మూలమైన బీజమనగా ఒక అతి సూక్ష్మమైన కణము. దాని తర్వాత ఏంటి? నేను ఇప్పుడు నీలో ఉన్న ప్రతి ముక్కను తీసుకుని ఈ సూక్ష్మమైన కణములోండి తీసుకున్నాను. అయినను నీవు నాకు కనబట్టలేదు. కేవలం నీ యొక్క కణములు అక్కడ పెట్టబడి ఉన్నవి అంతే. సరే, ఆ తర్వాత రక్త కణములు, మాంస కణములు అవి ఏమైనప్పటికీ అవన్నీ అక్కడ పెట్టబడి ఉన్నవి. అయినప్పటికీ నీవు మాత్రము కనరాలేదు. నేనిప్పుడు ఒక మూల బీజమునై ఉన్నాను, లేక బీజమునై ఉన్నాను. నేను ఆ చిన్న కణమును విడదీయబోతున్నాను. ఇప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీ ప్రాణము మొదటి కణమును చేసినది. అది ఒక బీజము. ఆ తరువాత ప్రతిదీ దాని స్వభావము. కుక్క స్వభావము, పక్షి స్వభావము, మనిషి స్వభావము, కణములు వృద్ధియగుట, కణము మీద కణము, కణము మీద కణము, అలాగ వచ్చి నీవు ఎలాగ ఉన్నావో అది అయిపోతావు. నరుడు అయ్యావు. కణములు వృద్ధి అవుట. ఆ విధముగా ఉండుట కొరకై అది దేవుని యొక్క నిర్ణయ ఏర్పాటు. అయితే క్యాన్సర్ సంగతి ఏంటి? దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాము. దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఇక్కడే నీవున్నావు. ఇక్కడ నేనున్నాను. నా చేతిలో ఏదీ లేదు. అయితే నా చెయ్యిలో ఒకసారి క్యాన్సర్ ఉండవచ్చు. ఆ క్యాన్సర్ అక్కడికి ఎలాగూ చేరుకున్నది? ఆ క్యాన్సర్ ఏంటో చూద్దాం. దాన్ని విడదీసి చూద్దాం. వెళ్ళి తీసి చూద్దాం. దానికి కూడా కణముల గుంపు లేక గుత్తి ఉంటున్నది. తెలుసా? కణితి, కంటిపొర వాటన్నిటికీ కణములుంటవి. వాటికిటువంటి ఆకారం ఉండదు. కొన్ని విరజమ్ముకుంటవి, కొన్ని గజిబిజిగా ఉంటవి, కొన్ని చారలు కాన్పిస్తవి, ఎర్ర దారలు ఉన్నట్లుగా ఉంటవి. అది ఎర్ర క్యాన్సర్. ఆ తర్వాత రోజా క్యాన్సర్. అది స్త్రీల రొమ్ము భాగాన సహజంగా వస్తుంది. ఒకదాని మీద ఒకటి పెట్టబడి ఉన్న దోసెల వలె అది ఉంటున్నది. అది అలా ఎదుగుతున్నది. అది ఎక్కడికైనా ఎదుగుతున్నది. కొన్నిసార్లు కణుతలు తునకలుగా ఈ ప్రక్కగా పొడవుగాను నిడువుగాను ఉంటవి. వాటికి ఆకారం ఉండదు. అవి ఒక ఆత్మ కనుక రూపముండదు. అయితే అవి పెరిగి కణములు, అవి కణముల గుత్తి. ఎలాగ చెప్దాము? నీలో ఇప్పుడే ఒక కణితి కాని క్యాన్సర్ గాని ఉన్నది. అది పెరుగునటువంటి కణము పెరిగి పెరిగి పెరిగిపోతుంది. అది తినివేస్తుంది. నీలో నుండి ప్రాణాన్ని పీల్చివేస్తుంది. రక్తనాళములో అది బ్రతుకుతుంది. కంటిపొర జబ్బు కంటిలోని బంకను తీసుకుని అక్కడే అది పెరుగుతుంది. దాన్నదే ముసుకుంటున్నది. నీ కంటిని కప్పివేస్తుంది. కొన్ని వస్తూ ఉంటవి. ఉదాహరణకు క్షయవాది. అది ఒక చిన్న క్రిమి లేక బీజము ద్వారా వస్తుంది. దానికి కొల పరిమాణమనేది లేదు. ఒకే కొల పరిమాణము ఒక ఏనుగును తయారు చేయగలదు, ఒక చిగ్గరను తయారు చేయగలదు. గమనించారా? అది క్రిమికి కొల ప్రమాణము లేదు. ఆ క్రిమికి కొన్ని అయితే శరీరాకారములు దాల్చుతవి, కొన్ని కానే కాదు. కొన్ని కణముల్లోనికి వెళ్లనే వెళ్ళవు. కొన్ని ప్రాణములై ప్రాణాన్ని బాధిస్తవి. మనం ఆ భాగమును తీసుకుంటూ ప్రయత్నం చేద్దాము. రేపు మధ్యాహ్నానికి ఆ భాగాన్ని నేను విడిచిపెడుతున్నాను. ఎక్కడ ఆత్మ ప్రాణము వచ్చునో అవి అక్కడ అలాగే ఉండునో ఆ భాగాన్ని. స్నేహితులారా, ఏదో ఒక మనస్తత్వ శాస్త్రము ద్వారా నేను దీన్ని చెప్పడం లేదు. సంవత్సరాల తరబడిగా దయాలతో నేను సంధించాను. అది మీకు తెలుసు. ఆ విషయం మీరు ఎరిగితే రాత్రి కూడా అయిన తర్వాత ఏ సమయం అవుతుందో మీకు తెలియదు. జ్ఞప్తించుకోనండి. ఒక ఆత్మకు అడ్డుగా
మీరొస్తున్నప్పుడు మీరేది మాట్లాడుతున్నారో అది ఎరుగుంట మంచిది. ఏదో అక్క నిలబడి అలా వెళ్ళవద్దు, ఎందుకంటే అది మీకు ఎటువంటి మేలు చేయదు. అయితే ఒక దయ్యం నీకు లోబడవలసినట్లయితే అతడు అది గుర్తిస్తాడు. అది నీవేదో పెద్దగా అరిచావని కాదు, అది నీవెంతో నూనె పోసావని కాదు, వెనుక ఏమి ఉన్నదో అది అతను గుర్తిస్తాడు. సత్యం. యేసు దాంతో చెప్పాడు, బయటికి రా. గుర్తుంచుకోండి, శిష్యులు దాన్ని బయటికి వెళ్ళగొట్టుటకు తన్నివేయుటకు ప్రయత్నం చేశారు. వారు అడిగారు, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోతేమి? మీ అవిశ్వాసం చేతనే అని ఆయన చెప్పాడు. వాళ్ళ నుండి బయటికి రా అని ఆయన చెప్పాడు. అతడు పడిపోయి ఎన్నడూ లేనంతగా కొట్టుకున్నాడు. చూశారా, అవి ఆయన అధికారాన్ని గుర్తించినవి. పౌలు దయ్యాలను వెలగొడుతున్నప్పుడు చూచిన ఆ దేశ దిమ్మరులైన కుర్రవాళ్లను చూడు, వారొక పూజారి కుమారులు. వారు అన్నారు, మేము అదే చేయగలము. కాబట్టి వారు వెళ్లి చెప్పారు, మేము దయ్యాలను వెళ్ళగొట్టగలము. అపోస్తుల కార్యములు 19. మూర్ఛల జబ్బు ఉన్న ఒక మనిషి యొద్దకు వెళ్లిపోయి, యేసు ద్వారా ఆజ్ఞాపిస్తున్నాం, మేము అతని నుండి బయటికి రా. పౌలు బోధ చేయి యేసు నామమున. దయ్యం చెప్పింది, యేసు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, అయితే నీవెవరు? ఏమి జరిగిందో తెలుసా? వారి పైన పడి వారి బట్టలు చింపివేసినది. వారే మూర్ఛగలిగిన వారై వీధిలో నుండి పరిగెత్తారు. అదే దెయ్యాలు ఈరోజు ఉన్నవి. కాబట్టి ఎంతో స్వంత మతం, వెర్రి భక్తి ఈరోజు ఉన్నది. ఇది సంఘం. ఈ సాయంత్రం దైవిక స్వస్థత పేరుతో ఈరోజు దేశంలో ఎంతో వెర్రి భక్తి, మూఢభక్తి ఉన్నది. అది మూసివేయబడవలసి ఉన్నది. నిజమైన కారణానికి అది అపకీర్తి తెస్తున్నది. ఆ కారణము చేతనే నీకంత కఠినమైన పోరాటం ఉంటున్నది. ఈరోజు మతం పేరిట ఎంతో చెత్త ఉన్నది. అది మూసివేయబడవలసి ఉన్నది. అవి మూఢభక్తి తప్ప మరొకటేమీ కాదు. దానివల్లనే నిజమైన దేవుని సంఘానికి పోరాటమున్నది. అయితే మనం అమెరికా చూశారా, అది ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. దేవుడు చెప్పాడు, గోధుమలు, నాచుమొక్కలు, గచ్చతీగలు కలిసి ఎదుగనీయుడి. వాటిని పెరికివేయుటకు ప్రయత్నము చేయవద్దు. వాటిని కలిసి ఎదుగనీయుడి. అయితే వారి ఫలముల వలన మీరు వాటిని తెలుసుకుంటారు. అక్కడి ఫలాలు లేవు, ఎందుకని అక్కడ జీవము లేదు, అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఈ కణమును గమనించండి. ఉదాహరణకు అనేక పర్యాయాలు ఎర్ర క్యాన్సరు స్త్రీ స్త్రీని నలగొడుతుంది. దాన్ని తీసుకుందాము. అక్కడ ఉన్న అతను, ఆ కణము, ఈ క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ ప్రకృతి సంబంధమైన ప్రతిదీ ఆత్మ సంబంధమైన దానికి పోలిక అయి ఉంటున్నది. అది నీవు ఎరిగిన్నావా? అది ఏమైనప్పటికీ ప్రకృతి సంబంధమైన ప్రతిదీ ఆత్మ సంబంధమైన దానికి పోలిక అయి ఉన్నది. ఉదాహరణంగా క్రీస్తు శరీరంలో మనము జన్మించినప్పుడు, మనము జన్మ ఎత్తుటకు ముందు మూల వస్తువులు కారణమవుతున్నవి 3. అవి క్రీస్తు చనిపోయినప్పుడు క్రీస్తు ప్రాణములో ఉండి ఆ 3 మూల వస్తువులు బయటికి వచ్చినవి. ఆయన శరీరములో నుండి నీరు, రక్తము, ఆత్మ వచ్చినవి. అవును కదా? 3 మూల వస్తువులు. మనము జన్మించినప్పుడు ఆ మూల వస్తువుల ద్వారా మనం వచ్చుచున్నాము. నీతిమత్వము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఒక్క కార్యములో అవన్నీ ఉండగలవు. అయితే నీవు శుద్ధీకరించబడకుండగానే నీవు నీతీకరణ స్థితిని పొందగలవు. నీవు ప్రభుని యేసుక్రీస్తు నమ్మి కూడా నీ మురికితోనే నీవు సాగిపోగలవు. అయితే నీవు పరిశుద్ధాత్మ లేకుండగానే నీతీకరణ, పరిశుద్ధ జీవితము జీవించగలవు. గమనించండి, బైబిల్ గ్రంథములో 1 యోహాను 5:7 ఆకాశమందు సాక్ష్యమిచ్చువారు 3, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. ఆయన కుమారుడు. ఈ 3 ఒక్కటే. మరియు భూమి మీద సాక్ష్యమిచ్చువారు 3, నీరు, రక్తము మరియు ఆత్మ. వారు ఏకీభవించున్నారు, ఒకటి కాదు. అయితే ఒకటిగా ఏకీభవించున్నారు. కుమారుడు లేకుండా తండ్రిని నీవు కలిగి ఉండలేవు. పరిశుద్ధాత్మ లేకుండా నీవు కుమారుని కలిగి ఉండలేవు. ఎందుకనగా వారు వేరు పరచని వారు. ఒకటి త్రిత్వము ఒకటిలో ఉన్నది. అది నేను ఇక్కడ వింటలేదు. అయితే దేశంలో నీవది ఎంతో ఎక్కువగా వింటావు. పెంతెకోస్తు గుంపులలో ఒక గొప్ప విషయం ఏదనగా ఆ చిన్న విషయాన్ని కలుపు చేయడం. వారి పెద్దల్ని ఏకం చేసి వారిరువురు ఒకటే నమ్ముతున్నారని నేను రుజువు చేయుదును. వారి మధ్య ఉన్నది దయ్యమే. అది అంతే.
ఆ గొప్ప పెంతెకోస్తు సంఘము ఆ చిన్న వాటిని త్రోసివేసి, పాత ఆచారాలను త్రోసివేసి, ఒక్క శుభప్రదమైన దేవుని సంఘములో వారు ఒక్కడిగా కలిసిపోతే రాకడవచ్చును. అయితే సాతాను వాటిని విడగొట్టినంత కాలము అంతే. వాడు చేసేది ఆ విధంగా ఉంటున్నది. వారు అదే వాటిని నిశ్చయంగా నమ్ముతారు. అది ఇదే అని వారు అంటారు. నేను చెప్పాను, ఇది అదైతే అలాంటప్పుడు ఇది అదే. కాబట్టి అక్కడే నీ ఉన్నావు. అదంతా ఒకే విషయం. అయితే అక్కడే నీ ఉన్నావు ఆ త్రైకమైన దేవుని త్రిత్వములో. ఇప్పుడు దేవుడు ఆయన యొక్క ఏకత్వము, తండ్రైన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ, అన్యులు చెప్పిన రీతిగా మా దేవుళ్ళు అని మనం చెప్పకూడదు. అది మన దేవుడు. చూశారా, అది దేవుని యొక్క 3 విధాలైన ఉనికి. ఇప్పుడు గమనించు, సాతాను కూడా దాని త్రిత్వంలో ఉన్నది. అతని బలము త్రిత్వములో ఉన్నవి. అయితే గమనించు, నీరు, రక్తము మరియు ఆత్మ క్రొత్త జన్మను ఉత్పత్తి చేస్తున్నవి. అవునా? గమనించు, అది క్రొత్త జన్మకు పోలికయ్యున్నది. క్రొత్త జన్మ రాకముందు ప్రకృతి సమైన జన్మకు పోలిక ఏంటి? తల్లులైన మీరు బిడ్డ పుట్టక మునుపు మొదటి విషయమేంటి? నీరు, తర్వాత రక్తము, తర్వాత చూశారా, అది జీవాన్నిచ్చుచున్నది, ఒక వ్యక్తిని తయారు చేస్తున్నది. నీరు, రక్తము, ఆత్మ, క్యాన్సరు. దాని గురించి మనం తర్వాత గమనం చేద్దాం. మనకు 5 నిమిషాలు ఉన్నమనుకుంటాను. 5 నిమిషాలు క్యాన్సర్ గురించి గమనం చేద్దాం. ఏంటది? అనగా వాడెవడు? దేనికి అతడు పోలిక? అతడు పాకేవాడు. అతడు బౌరువ గద్దకు పోలిక. చచ్చిపోయినవి తినేది. చితిక కొట్టబడిన దాని నుండి క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా కణము పగిలి వత్తబడిన స్థానం నుండి అది వస్తుంది. ఒక చిన్న కణము అక్కడ వెనుకబడిపోయినదవుతుంది. ఒక బాప్టిస్టుకు అది పెద్ద మాట కదా? మంచిది. ఆ కణము వెనుకబడిపోయినది. వెనుకబడిపోవుటను నమ్మునటువంటి ఒక బాప్టిస్టును నేను. గత దినము ఆర్కన్సాస్ కూటములో అక్కడ ఒకరన్నారు, సహోదర్ బ్రహాం అన్నాడు. అతడు ఒక నజరీను వాడు. అతడు స్వస్థత పొందాడు. చంకకర్రలతో పట్టణ వీధుల్లో నడుస్తున్నాడు. అతడన్నాడు, ఇది మీకు తెలుసా? నేను మొదట ఇక్కడికి వచ్చినప్పుడు నీవు బోధ చేయడం నేను విన్నాననుకుంటున్నాను. నేను అనుకున్నాను నీవు నాజరీను వాడవని. అతడన్నాడు, తర్వాత అనేక మంది పెంతెకోస్తు వారై ఉండుట నేను చూశాను. నువ్వు పెంతెకోస్తు వాడవని ఒకరు చెప్పారు. మరి ఇప్పుడు నీవు బాప్టిస్టు వాడవని చెప్తున్నావు, నాకు అర్థం కాలేదు అని అన్నాడు. ఓ, అది సులభమే అని నేనన్నాను. నేను చెప్పాను, నేను పెంతెకోస్తు, నజరీను, బాప్టిస్టును. సరేనా? మంచిది. పరిశుద్ధాత్మ మనలను ఒకటి చేయడం ద్వారా మనము యేసుక్రీస్తులో ఒకటై ఉన్నాము. అవునది వాస్తవం. గమనించు, ఈ చిన్న కణము అది చిత్తుగా కొట్టబడిన తర్వాత వెనుకబడిపోతున్నది. అది చిన్నదిగా ఆరంభమైనది. ఇతరత్రా క్రిములు పరిగెత్తుకుని వచ్చినవి. వాటి ప్రాణాలు అక్కడిచ్చుట కొరకై అదే పును నుండి చీము కారటం, అదే సూక్ష్మజీవుల సైన్యం నీ ప్రాణము కోసం పోరాడటం. అక్కడికి అవి పరిగెత్తుకుని పోతవి, విషాన్ని పోస్తవి. ఆ దయ్యపు శక్తులు అక్కడికి చేరుతవి, వాటి ప్రాణాలు అర్పిస్తవి. చనిపోయిన చిన్న సైనికులు గుత్తివారు. నీ రక్తములోనున్న చీము అది పుండులో ఉండి నేను రక్షించడం కోసము వాటి ప్రాణాన్నిచ్చుచున్నది. ఒకసారి ఒక చిన్న కణము అక్కడ తిరస్కరించబడుతున్నది. ఏ దయ్యం ఆరంభిస్తున్నది, అది పెరుగుతుంది, కణములుగా విస్తరిస్తుంది. మీ బిడ్డల గర్భములో ఎలాగ ఎదుగుతారో ఆ విధంగానే అది ఒక శరీరాన్ని నిర్మించుకుంటున్నది. నీవు నీ తల్లిలో ఉన్న రీతిగా కణము పైన కణము ఎలాగైనా ఎక్కడికైనా మానవుల వలె వాటికి ఆకారము లేదు. దాని స్వభావం అది కేవలము ఆత్మ నుండి వచ్చినది. అది ఎలాగైనా పెరుగుతున్నది. కణం మీద కణముగా అది ప్రారంభమవుతున్నది. మొదట ఏం జరుగుతుందో తెలుసా? నీవు బలహీనమైపోతావు, జబ్బుగా ఉన్నట్టు భావిస్తావు. నీ వైద్యుని దగ్గరికి వెళ్తావు, అతడు పరీక్ష చేస్తాడు. ఒకవేళ అతడు దాన్ని కనుగొనలేకపోవచ్చును. కనుగొన్నట్లయితే ఒకవేళ అతడు దాన్ని కోసివేస్తాడు. అతడు సరిగ్గా కోసివేసినట్లయితే అది మంచిదే, నీవు అది కలిగి ఉంటావు. అయితే అతడు దానిని సరిగ్గా కోసివేయినట్లయితే
ఒకవేళ గొంతుకులో లేక బాగా కోసివేయలేని స్థానంలో అది ఉన్నట్లయితే ఒక చిన్న మరక అక్కడే ఉండిపోతుంది. చూశారా? ఎందుచేతనగా నీవు నీ చేతిని కోసివేసి అంతటితో అది ముగించిన రీతిగా అది ఉండదు. అనగా నా భావం, నీవు ముఖ్య భాగాన్ని కోసివేసి నీ చేయిని అక్కడ వదిలివేస్తే అది జీవించదు. అయితే చూడండి, అది నీవలే ఆకారమున్న ప్రాణం కాదు, ప్రాణి కాదు, అది కదలుతున్న దయ్యపు శక్తి. ఇప్పుడు గమనించు, మీరు దానిని ఇలా పిలుస్తారు. వైద్యుడు దానిని క్యాన్సర్ అని పిలుస్తాడు, దేవుడు దానిని దయ్యం అని పిలుస్తాడు. ఈ దినాన్ని చూడు, క్యాన్సర్ అనే మాట ఎక్కడి నుండి పుట్టినది? అది లాటిన్ మాటల నుండి వచ్చి ఔషధాల శబ్దం నుండి వచ్చినది. అర్థం ఎండ్రకాయ అని అర్థం. సముద్ర తీరాన నీవు చూచు ఎండ్రకాయకు కాళ్ళున్నవి. ఆ కారణము చేతనే అది వెళ్ళిపోతుంది, వ్యాప్తి చెందుతుంది. క్యాన్సర్ అను మాట ఎండ్రకాయ అని అర్థం. అది లోపలికి చొచ్చి అది స్వాధీనము చేసుకుని వెళ్లే కొలది ఆక్టోపస్ వలె రక్తాన్ని పీల్చివేస్తున్నది. ఒక కణితి, కంటిపొర, మిగతా వ్యాధులు అవన్నీ క్రిముల ద్వారా వచ్చును, లేక బీజము ద్వారా వచ్చును. ఆ క్రిమికి దేహం ఉండవలసి ఉన్నది. అది దేహము దాల్చక ముందు అది ప్రాణము కలిగి ఉండవలసి ఉన్నది. అది సృజించక మునుపు లేక విస్తరించక మునుపు అనేక కణములు కాకముందు దానికి ప్రాణం ఉండవలసి ఉన్నది. అవును కదా? ఎక్కడి నుండి ఆ క్యాన్సర్ వచ్చినది? ఎవరు? మరి ఎక్కడి నుంచి వచ్చినది? అది కొద్ది కాలం క్రితం నీ మీద అది లేదు, ఇప్పుడు బహుశా నీ మీద ఉన్నది. అది ఎక్కడి నుండి వచ్చినది? అది నీ ప్రాణానికి వేరొక ప్రాణము నీలో జీవిస్తున్నది. అది నిన్ను హింసించి నిన్ను కృంగచేస్తున్నది, నీ ప్రాణమును. ఆ కారణము చేతనే యేసు దానిని దయ్యమని పిలిచాడు. వారు ఈరోజు మూర్ఛవ్యాధి అని పిలుస్తారు. బైబిల్ గ్రంథములో యేసు దానిని దయ్యం అని పిలిచాడు. ఒక మనిషి నేల మీద పడి నోటితో నురుగు కార్చు తన బిడ్డను తీసుకుని వచ్చి ఇతడు దయ్యం పట్టినవాడై తరచుగా అది అతనిని అగ్నిలోనూ నీటిలోనూ పడవేయుచున్నది అని అతడు చెప్పాడు. వారు దాని యొక్క పేరు నునుపు చేసి మూర్ఛవ్యాధి అని పిలిచారు. అయితే అది దయ్యం. యేసు చెప్పాడు, అపవిత్రాత్మ వాళ్ళలో నుండి బయటికి రా అని ఆయన అన్నాడు. ఖచ్చితం. మూర్ఛవ్యాధి సహజంగా మూత్రపిండాల బలహీనత వలన కలుగుతుంది. దానిని మీరు కొద్దిసేపటి తర్వాత తెలుసుకుంటారు. చూశారా? ఒక మూర్ఛవ్యాధికి దానికి కారణమైనది మూత్రము లోటుపాటు వల్ల కలుగుతున్నది. ఇది గమనించండి. ఆ కణము అక్కడ ఉంటున్నది. అది దయ్యం. అది ఒక ప్రాణాన్ని కడుతుంది. అది పెరుగుతున్నది, పెద్దదైపోతుంది. అది చేయవలసిన ఉద్యోగం ఒకటున్నది. అదేదనగా నీ ప్రాణాన్ని కొనుట. అందుకొరికి దయ్యం పంపబడినది. 70 సంవత్సరముల నుండి నీ దినాలు కత్తిరించి వేయుటకు ప్రతి వైద్యునికి నేను నమస్కారం చేస్తాను. అవునండి, ప్రతి ఔషధ శాస్త్రానికి, ప్రజలకు వారు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు వారిని దీవించును. అది క్రమము. అది లేకుంటే ఈ దినాల లోకంలో నీవేమి చేస్తావు? ఔషధ శాస్త్రము కొరకై నేను దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నా ఇంధన వాహనముల కొరకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. విజ్ఞాన శాస్త్రము ద్వారా ఇంధన వాహనాన్ని దేవుడు నాకు అనుగ్రహించకపోతే నేనిక్కడికి వచ్చుటకు ఎంతో కష్టపడిపోయేవాడను. వైద్యుత దీపాల కొరకు, నా చేతులు కడుక్కునే సబ్బు కొరకు, నా పళ్ళు తోముకునే పేస్ట్ కొరకు నేను ధన్యవాదాలు చెల్లించుచున్నాను. నిజం. ప్రతి దాని కొరకు నేను ఆయనకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎందుకనగా ప్రతి మంచి వస్తువు దేవుని యొద్ద నుండి వచ్చున్నదే. అయితే నీకొకటి చెప్తాను. ఎటువంటి ఔషధపు చారా ఏ వ్యాధిని బాగు చేయలేదు. ఏ ఒక్క వైద్యుడు కాని, బూటక వైద్యుడు కాకుండా ఏ ఒక్క వైద్యుడు కాని ఒక నిజమైన వైద్యుడు నీకు చెప్తాడు వారు స్వస్థపరచువారు కాదు అని. మేయో సహోదరుల దగ్గర నుండి 2-3 సార్లు నేనిక్కడ దర్శనం చేయబడ్డాను. అసాధారణమైన వ్యాధులతో అక్కడికి వ్యాధిగ్రస్తులు వస్తారు. రీడర్స్ డైజెస్ట్ నవంబర్ పత్రిక ఎంతమంది చదివారు? నా యొక్క వ్యాసం అక్కడ ఉన్నది. రీడర్స్ డైజెస్ట్. నేను అక్కడ ఉన్నాను. వారు ఆశలు విడిచిన ఒక బిడ్డ విషయమై సందర్శనం చేయుటకై అది జరగదు అని చెప్పారు. అయితే పరిశుద్ధాత్మ అది ఏ విధంగా జరుగుతుందో నాతో చెప్పాడు. అది జరిగినది. మంచిది. వారు నన్ను అక్కడికి పిలిచారు. అక్కడే తలుపు వద్ద జిమ్మీ మొదలగు వారున్నారు. మేయో అక్కడే ఉంటున్నాడు.
అక్కడ ఒక పెద్ద గుర్తు ఇలా ఉన్నది. మేము స్వస్థపరచువారమని చెప్పుకోవట్లేదు. మేము ప్రకృతికి సహాయము చేస్తాం మాత్రమే. ఒక స్వస్థపరచువాడున్నాడు, ఆయన దేవుడు. మనకు కొందరు బూటకపు వారున్నారు. అవును, అవునది నిజం. మనకు కొందరు బూటకపు బోధకులున్నారు కూడా. కనుక అది రెండు ప్రక్కలా ఉంటున్నవి. గమనించు, ఎవరైనా గాని తను స్వస్థపరచువాడు అని చెప్పుకున్నట్లయితే అతడొక కథలు చెప్పేవాడు. ఎందుకంటే అతడు చేయలేడు. బైబిల్ చెప్తుంది, నీ పాపములన్నింటినీ క్షమించి నీ రోగాలన్నింటినీ కుదుర్చు యెహోవాను నేనే అని బైబిల్ తెలియజేస్తున్నది. విదేశాలకు చెందిన కొందరు గొప్ప వైద్యుల గూర్చి నేను నా గదిలో చదువుతున్నాను. ప్రాణం వెనకాల ఉన్నది నీకు తెలియదు స్నేహితుడా. అది ఏమైనది తెలుసుకుంటకు బహిరంగంగా నేను అది చెప్పకూడనివి. మనుష్యులు రహస్యంగా వస్తారు. ఇంకా లోకములో అనేకులైన నికోదేములు లేరని నీవనుకోవద్దు. నిజమే, వేల కొలది ఉంటారు. వారు దాని మీద కనిపిస్తూ కూటాలకు వస్తారు. టీషర్ట్ లేక అలాటే వేసుకుని అక్కడ కూర్చుంటారు. మెరుగులు పెట్టిన పేర్లతో ఉంటారు. నీవు ఆశ్చర్యపోతావు. కూటములో కూర్చుంటారు. కొన్ని దినాలు తప్పుకుని రహస్యంగా పిలుస్తారు. ఒకరిని దర్శనం కోసం పంపిస్తారు. ఇప్పుడే చెప్తారు, సహోదరా అబ్రహాం, అది సత్యమేనని నమ్ముతాను. మనం ఎలాగు నరులమో వారు కూడా నరులే. నిజమే. ప్రతి ఒక్కరు కూడా ఆ చీకటి తెర వెనకాల కనిపించుటకు ఆశపడతారు. ఒక్కరోజు వారు వెళ్ళవలసి ఉన్నది. అయితే ఈ క్యాన్సర్ ఇవన్నీ నిజంగా దయ్యాలు. మాంస శరీరములో రూపము ఏర్పరచుకుని కదులుతూ నీ ప్రాణాన్ని తీసుకుంటవి. నేను వైద్యునివలైతే నేను దాన్ని కత్తిరించగలిగితే నేల మీద పెడతాను. ఉదాహరణకు, నీకు క్యాన్సర్ ఉందనుకో, ఈ భూమిపైన నీకే. ఇప్పుడు ఇక్కడ దైవిక స్వస్థత ఉన్నది. వైద్యులు చేయు విధము నుండి నిన్ను తప్పించాలనుకుంటున్నట్లయితే నేను నీ శరీరాన్ని రుద్దటమో భూమి మీద అది కాల్పించకుండా చేయటమో మరొకటి చేస్తాను. అది అక్కడ ఉండనే ఉండదు. వైద్యుడు నీలో నుండి అది తీసివేసినట్లుగా. అయితే దైవిక స్వస్థత రూపంలో నీకు క్యాన్సర్ ఉన్నట్లయితే నీలో నుండి నీ ప్రాణాన్ని పిలుస్తాను. నీవు వెళ్ళిపోతావు. నీ ప్రాణం నిన్ను విడుస్తున్నది. నీ శరీరం ఎలాగున్నదో అలాగే ఉంటున్నది. దైవిక స్వస్థతలో అక్కడే కాలము, కనుచూపు దేవుని యొక్క అతి భీకర శత్రువులు. సోదరు బాక్స్టర్ కూటములో ఏ పొందుకున్నాడో నాకు తెలియదు. నేను కూర్చొని అతనికిని సహోదరు బోస్కొర్తకును మరలా వివరించాను. అయితే ఇక్కడ జరిగినది అదే. అనేక మంది అది పొందుకున్నారో గ్రహించారో లేదో నాకు అనుమానమే. ఎందుకంటే కొద్దిసేపైన తర్వాత ప్రజలు తిరిగి వచ్చి, సహోదరు అబ్రహాం, నేను స్వస్థత పొందాను. 2-3 రోజులు దేవునికి స్తోత్రం, అది నన్ను విడిచిపోయినది అని చెప్పుట నీవు కనుగొనగలవు. నేనది కనుగొన్నాను. దానికి కారణం వారు సరిగ్గా కూటములో కూర్చోలేకపోవడం చేతనో, ప్రజలు అర్థము చేసుకొనకపోవడం చేతనో అని నేను అనుకున్నాను. వేదికకు వచ్చిన పూర్తిగా నిండుగా గుడ్డివారు, క్యాన్సర్ జబ్బు కలిగిన వారు, కంటి పొరల జబ్బు కలిగిన వారు, వేదిక వద్దకు వచ్చిన ప్రజలు నాకు ఉన్నారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ బైబిల్ చదివారు, నడిచారు. 3-4 దినాల వరకు మొదట ఎలాగున్నారో అలాగే ఉన్నారు. జరిగిందేంటి? శరీరంలో నుండి ప్రాణం పోయిన తర్వాత కొద్దిగా అది ముడతలు పడుతుంది కొద్దిసేపు. అవునా? ఎవరైనా ఇక్కడ ఒక జింకను లేక ఆవును అలాంటిదాన్ని చంపి ఉన్నారా? సరే, మంచిది. నా స్నేహితులైన వేటగాలైన మీరు ఈ రాత్రి దాన్ని తూకం వేయండి. మీరు ఒక జింకను చంపి తూనికవే దాన్ని పెట్టండి. ఎంత బరువుందో వారికి చెప్పండి. కనిపెట్టండి దానిని. తెల్లవారిన తర్వాత అది ఉన్నదానికంటే అనేక పౌండ్లు తేలికైపోతుంది. మనుష్యులు చనిపోయినప్పుడు దాన్ని కాపలా వ్యక్తి ఆ కళ్ళు, పళ్ళు అక్కడున్నవి తీసి వస్తాడు. అది బయటికి వస్తవి, ఎందుకంటే ముడుచుకుపోతుంది. అవి బయటికి నెట్టుకుని వస్తవి, ఎందుకంటే మనుషుని శరీరము ముడుచుకుపోతుంది. ప్రతి ఒక్క ఇతర మాంసం ముడుచుకుపోతుంది. కణములో ప్రాణం పోయిన తర్వాత అది ముడుచుకుంటానికై ఆరంభమవుతుంది. అది 72 గంటలు అలాగే చేస్తుంది. ఆ తర్వాత అది ఉబ్బిపోతుంది. ఒక చిన్న కుక్కను ఈ దారిలో పరిగెత్తనివ్వండి. దాన్ని 3 దినాలు ఎండలో ఉంచండి.
ఏం జరుగుతుందో గమనించండి. అది పెద్ద కుక్కైపోతుంది. అది ఒబ్బిపోతుంది. అవును కదా? ఒక వ్యాధిగ్రస్తుల నుండి ఒక దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత అలాంటిదే జరుగుతుంది. మొదటి కొద్ది రోజులు నాకు అద్భుతంగా ఉన్నదే. ఆ తర్వాత చెప్తాడు, క్రితపు కంటే ఇప్పుడు ఇంకా జబ్బు ఎక్కువైనది, నా స్వస్థత పోయినది అని. నిజంగా విశ్వాసం తీసివేయబడి అవిశ్వాసం మరలా వచ్చినది. విశ్వాసం దాన్ని ఎలాగూ చంపినదో అవిశ్వాసము ఉద్భవించినది. యేసు చెప్పాడు, ఒకళ్ళలో ఉండి అపవిత్రాత్మ వెళ్లిపోయిన తర్వాత నీళ్లు లేని స్థలంలోనికి వెళ్లిపోయి మరలా 7 దయ్యాలతో తిరిగి వస్తుంది. ఇంటిలోని మంచి వ్యక్తి ఆ ద్వారాన్ని కాయుటకు అక్కడ నిలబడకపోతే అతను నేరుగా లోపలికి వస్తాడు. నీ ఇంటి యొక్క మంచి మనిషి ఎవరనగా నీ విశ్వాసమే. బయటికి వెళ్ళు, అంతే. అయితే మామూలుగా స్వస్థత పొందిన ఒక వ్యాధిగ్రస్తుని నీవు గమనించు. అది ఒక అద్భుతకరమైన విషయం. దైవిక స్వస్థత, అద్భుతాలు ఇవి 2 వేరువేరు విషయాలు. దైవిక స్వస్థత ఒకటి, అద్భుతం అది మరొకటి. అయితే ఒక సాధారణమైన దైవిక స్వస్థత జరిగినట్లయితే అపవిత్రాత్వం వెళ్ళగొట్టబడినప్పుడు, క్యాన్సర్ దయ్యము వెళ్ళగొట్టబడినప్పుడు, అది వ్యక్తిని విడిచినప్పుడు నీవు ఇంకా ఎక్కువగా కనబడులాగునా ఒక దానిని మేము తీసుకుంటామని చెప్తారు. నేను కంటిపొర జబ్బు అంటాను. ఏం జరిగినది? నీవొక గుడ్డి వ్యక్తిని గమనించినట్లయితే, ఇక్కడెవరైనా అలాంటిది ఉన్నవారు ఉన్నారో లేదో నాకు తెలియదు. కంటిపొర జబ్బు కలిగిన వారు కొద్ది నిమిషాల వారు నిలబడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆ ముడత ఆరంభించుటకు ప్రారంభమవుతుంది. వారు తిరిగి రమ్మనండి, ఒక సాక్ష్యం చెప్పమనండి. ఓ, వారు అద్భుతంగా చూడగలరు. ఇప్పుడే వస్తువులు చూడగలుగుతున్నాను. అవును, విషయమేంటి? పురాణము వెడలిపోయినది, కంటిపొర శరీరము ముడుచుకుపోయినది. అది ఆ విధంగా 2 రోజులు ఉంటున్నది. నేను చాలా బాగున్నాను హో అని చెప్తావు. కొద్దిసేపైన తర్వాత తలనొప్పి వస్తుంది, బాగా ఉండనే ఉండదు. తరువాత ఉదయం లేచి నేను తిరిగి నా దృష్టిని పోగొట్టుకుంటున్నాను. కొందరు చెప్తారు, ఓహో, నువ్వు శ్రమపడ్డావు. ఆ పరిశుద్ధ గుండ్రాళ్ల గుంపు నిన్ను శ్రమపరిచారు. నీవు దాన్ని నమ్మవద్దు. అది దయ్యం యొక్క అబద్ధం. నీవు దాన్ని నమ్మితే తిరిగి నీవు గుడ్డివాడమైపోతావు. అయితే నీవు అలాగే పట్టుకున్నట్లయితే ఈ విధంగా చెప్పు, కాదు ప్రభువా, నేను నమ్ముతున్నాను. ఆ తర్వాత ఏమి జరిగింది? ఆ శరీరం చాలా కాలం ఉబ్బుకుంటుంది. తిరిగి దృష్టిని అది కప్పివేస్తుంది. శరీరంలో ఉన్న క్యాన్సర్ ఒబ్బుతుంది. తిరిగి నీవు బాధ, నొప్పి పొందుతావు. అటు తర్వాత నీవెంతో భయంకరంగా జబ్బుపడిపోతావు. ఎందుకు? నీలో ఉన్న ఆ చనిపోయిన మాంసపు పెద్ద ముద్ద చచ్చి అక్కడే ఉన్నది. నీవు తిరిగి వెళ్ళు. వైద్యుడు చెప్తాడు, ఓ, అదంతా బుద్ధిహీనత. క్యాన్సర్ అక్కడే ఉంది, నాకది కనబడుతుంది. నిజమే, అది అక్కడే ఉన్నది. అయితే అది చనిపోయినది. హల్లెలూయా! ఇప్పుడు రక్త ప్రసరణము శరీరాన్ని శుద్ధి చేయవలసి ఉన్నది. ప్రతి ఒక్కసారి గుండె కొట్టుకుంటున్నప్పుడు అది రక్తాన్ని శరీరంలోనికి పంపుతున్నది. అది అంటువ్యాధిని పట్టుకొనును. నిజం, అది నిన్ను జబ్బును పడవేస్తుంది. నీలో ఒకచోట మాంస ముద్ద నీలో ఒకచోట వేలాడ్చుంటానికి కారణమేంటి? లేక పాము వలె పొడవుగా, లేక నీవు వేలి చుట్టూ ఉన్నది అక్కడ వేలాడుతూ ఉన్నది. అది చనిపోయినది. చచ్చిన ఆ మాంసపు నీలో వేలాడుతున్నది. అది మురిగిపోయినది. నీ రక్త ప్రసరణ దాన్ని శుద్ధి చేయవలసి ఉన్నది. అది ప్రవహించే కొలది. అయితే అక్కడ ఒక చనిపోయిన శరీరం వేలాడుతూ ఉన్నది. ఎందుచేతనంటే దానిలోండి జీవము లేక ప్రాణం వెళ్లిపోయినది. కాబట్టి దేవుని యొక్క శక్తి విశ్వాసము ద్వారా దానిని తరిమివేసినది. అది దయ్యం, అది వెళ్ళిపోవాలి. అయితే కారణమేదనగా ప్రజలు ఉపదేశింపబడరు. వారు వెళ్ళిపోతారు, విడిచిపెడతారు. అదే దయ్యం నేను తిరిగి ఆక్రమించుట కొరకై అక్కడ నిలబడి ఉంటున్నది. దేవుడు ఆయన ఆత్మను బట్టి, ఆత్మ ప్రేరణ బట్టి ఏదైనా నీకు వేదికనొద్దా ఇక్కడ చెప్పినట్లయితే దానిని అనుమానించవద్దు. పెద్ద కిడు నీపైకి వస్తుంది అని ఆయన చెప్పాడు. యేసు చెప్పాడు, అతని మొదటి స్థితి కంటే అతని కడవరి స్థితి చెడ్డది. అవునా? అపవిత్రాత్మ ఒక మనిషిలో ఉండి బయటికి వెళ్లి నీళ్లు లేని చోట అది తిరిగి 7 దయ్యాలను వెంట పెట్టుకుని వచ్చును. కాబట్టి అనుమానపడవద్దు. దానితో నిలబడు.
నీ హృదయంతో అర్థం చేసుకో. లేదండి, నేను కదల్లేను. ఎంత జబ్బు నాకున్నప్పటికీ అది నాకేమి చెయ్యదు. మొదటగా ఏమి జరుగుతుందో తెలుసా? నీవు సానుకూలత చేసుకుంటావు. అప్పుడు అన్నీ సరైపోతవి. చూశారా, అది చచ్చిపోయినది. వైద్యం నీకు చేయవలసిన శస్త్రచికిత్స ఆ ముద్ద లేక నీలో ఉన్న ఆ కణితి దానిలో ప్రాణములేనిదైపోయినది. నీవడగవచ్చును, సహోదర అబ్రహాం, దానిలో ఉన్న ప్రాణం నా ప్రాణాన్ని తీసివేస్తుందా అని. లేదండి, నీ ప్రాణము దాని ప్రాణము వేరువేరై ఉన్నవి. నేను కేవలం నీకు చూయించాను. నీవు ఒక ప్రాణము, ఒక ఉనికివై ఉంటావు. అది ఒక ప్రాణము, అది ఒక ఉనికి ఉన్నది. నీవు దేవునికి సంబంధించిన వాడవు, అది దయ్యానికి సంబంధించినది. దయ్యము శాస్త్రమంటే నా అర్థమేంటో మీరు గ్రహించారా? నీవు నిలబడి చూస్తున్నప్పుడు ఆ వస్తువు ఏ విధంగా కనిపిస్తుంది నీవు చూడవలసి ఉన్నది. అయ్యో, నన్ను క్షమించండి, అప్పుడే 3:30 అయినది, నన్ను మన్నించండి. చూడండి స్నేహితులారా, ఓ ఈ లోకానికి ఏమి కావాలి? అమెరికా దేశమంతటా 7 సంవత్సరాల నుండి ఈ స్వస్థత కూడికలు నేను జరిగిస్తున్నాను. నాకిప్పుడే ఒక మంచి తలంపు కలిగినది. తిరిగి దేశమంతంతటా ఆరంభించి దయ్యము శాస్త్రాన్ని గుర్చి బైబిల్ బోధిస్తూ ఏమి చేయవలని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో చెప్పాలని అనుకుంటున్నాను. ఆ కారణము చేతనే చాలాసార్లు ఈ కూడికలకు వారు వస్తారు. మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ ప్రజలు వస్తారు. ఇప్పుడు గుర్తుంచుకోనండి, దైవిక స్వస్థత వరము కలదని చెప్పి వచ్చిన ఆ వ్యక్తి నీవు స్వస్థత పొందినట్లయితే దైవిక స్వస్థత వరం నీలోనే ఉన్నది. అది నీదే. ఏ వరమైనా విశ్వాసము ద్వారా నిర్వహించబడును. నాకు ఎంతటి దైవిక స్వస్థత వరం ఉన్నప్పటికీ నా హృదయపూర్తిగా నీది నమ్ముతున్నాను. అయితే నీవిక్కడ నిలబడవలసి ఉన్నది. నీకు అదే విధమైన విశ్వాసం లేనట్లయితే అది నీకేమీ ఉపయోగపడదు. నేను నీకై గంటల కొలది, వారముల కొలది, నెలల కొలది ప్రార్థించగలను. దైవిక స్వస్థత అది బోధకులది కాదు. దైవిక స్వస్థత వరము కలిగిన నీవు అది. నీవు స్వస్థపరచబడినట్లు నమ్మిక కలుగు చేయును. కారణం అది విశ్వాసము ద్వారానే. విశ్వాసం వలననే దేవుని యొక్క ప్రతి నిర్వాహకము విశ్వాసం వలనే జరుగుతుంది. దేవుని యొక్క సర్వాంగ కవచమంతా విశ్వాసము ద్వారానే. ప్రకృతి సంబంధమైన ఏ ఒక్కటి మనకు లేదు. క్రైస్తవ సంఘము యొక్క ప్రతిదీ విశ్వాసపు క్రియే. దేవుని సర్వాంగ కవచనాన్ని చూడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికం, దయాలత్వం, ఓర్పు. అవునా? ప్రతిదీ అతీతమైనది. ఏది ప్రకృతి సంబంధమైనది కాదు. కాబట్టి మనము ప్రకృతి విషయాలను చూడవద్దు. ఎందుకంటే అతీతమైన వాటి చేత మనము నిర్వహించబడుతున్నాము. మనము ఆధారం చేసుకోగల ఒకే ఒక మార్గం విశ్వాసమే. సత్యమైన దేవుడు ఏది చెప్పాడో దానిపైన కనబడిన వాటిని మనము చూస్తున్నాము. లేని వాటి ఉన్నట్టుగా మనము పిలుచుచున్నాము. అబ్రాహాము చేసిన రీతిగా. అర్థమైందా? ఆమేన్. దేవుడు ఎలాగో అలాగూ అబ్రాహాము లేని వాటిని ఉన్నవని పిలిచాడు. అవి ఉన్నవి. 4 సంవత్సరాల వయస్కుడై దేవుని వాగ్దానమును సందేహించలేదు. అవిశ్వాసం వలన నేను దాన్ని ఊహిస్తున్నాను. మరి మీరు చూశారా? దేవుడన్నాడు, అబ్రాహాము నీకు బిడ్డ పుట్టబోతున్నాడు. షేరా మేల్కొన్నది. షేరా, నీకెలా ఉన్నది? ఇది అందరూ కలిసి ఉన్న సభ. అయితే విను, ఏమీ తేడా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అది పొందబోతున్నాము. నీ వెళ్ళి పిన్నులు, పిల్లల వస్తువులు తీసుకునిరా. సిద్ధపడు. మంచిది. మరొక నెల దాటిపోయినది. షారా, ఎలా ఉన్నది? ఏమీ మార్పు లేదు. సంవత్సరాలు దాటిపోయినవి. ఏమీ మార్పు లేదు. 10 సంవత్సరాలు దాటినవి. ఏమీ మార్పు లేదు. 25 సంవత్సరాలు దాటిపోయినవి. ఏమీ మార్పు లేదు. అబ్రహాము బలహీనపట్టుకు బదులుగా అతను బలం పొందుకుంటున్నాడు. అది ఎప్పుడు కూడా అద్భుతమే అవుతుందని అది అతనికి తెలుసును. ఎందుకంటే అతడు దేవుని నమ్మాడు కాబట్టి. అవిశ్వాసం చేత దేవుని వాగ్దానమును అనుమానించలేదు. అతడు చెప్పాడు, మనము అది పొందుకోబోతున్నాము. ఒక ఉదయవేళ షారా గర్భం ఉబ్బుటకు ఆరంభమైనది. చిన్న ఇస్సాకు జన్మించాడు. ఎందుకనగా అబ్రహామును దేవుని నమ్మాడు. అతను లేని వాటిని ఉన్నట్టుగా ఎంచి అతడు వాటిని చూశాడు. భావించడం ద్వారా కాదు, చూచడం వలన కాదు. చూచడం వలన, నీ భావన వలన
నీవు నడవద్దు. అది విశ్వాసం వలననే. దేవుడు ఏదైనా చెప్పినట్లయితే లేక పలికినట్లయితే మీరు ప్రార్థించినప్పుడు మీరు ఏమి అడిగినను నీవు పొంది ఉన్నావని నమ్ము. ఆ తరువాత దానిని అనుకో. దేవుడేది చెప్పాడు అది అలాగ జరగవలసి ఉన్నది. ఆమేన్. దయ్యాలు తండ్రి యందు విశ్వాసము, కుమారుని యందు విశ్వాసము, పరిశుద్ధాత్మ యందు విశ్వాసము, మూడు ఒకటిలో ఉన్నవి. దయ్యాలు వనకును, పాపులు మేల్కొందురు. యెహోవా యందు విశ్వాసము దేనినైనా వడికించును. అవునా? ఓహో, నిజంగా అది జరుగుతున్నది. దేవుని యందు విశ్వాసముంచు. ఆయన వైపు చూడు. నీవు కదలవా? అక్కడే ఉండు. దేవుడు అలాగు చెప్పాడు. దయ్యాలు ఏంటవి? ఆత్మలు. వైద్యుడు చెప్పాడు నీకు క్యాన్సర్ అని, నీకు టీబీ అని, నీకు కన్నుపొర జబ్బు అని, నీకు ఆ ఫిరేసీ అని, నీకు అదే ఇది అని. అది దయ్యం. దానికి ప్రాణమున్నది. ఆ ప్రాణం వెనకాల ఆత్మ ఉన్నది. క్యాన్సరు, కంటిపొర జబ్బు అది ఒక ఆత్మ అని ఎంతమందికి తెలుసు? దానిలో ప్రాణమున్నది. ఆత్మ లేకుండా దీనికి ప్రాణముండదు. కనుక దాని నిర్వహణ జరగవాలంటే ప్రాణం ఉండవలసి ఉన్నది. ఒకచోట చివరికి చెట్టులో ప్రాణమున్నది. లోకములో ఉన్న విజ్ఞాన శాస్త్రమంతా ఒక గడ్డి పరకను చేయలేదు. అది నీకు తెలుసా? దానివలే అగుపించే ఒక దాన్ని వారు చేయగలరు. అయితే దాని ప్రాణము యొక్క ఫార్ములాను, నిర్వచనాన్ని చేయలేరు. అది దేవుడు. చూశారా? యేసు చెట్టుతో చెప్పాడు, నీవు శపింపబడదు కాక అని. నీకు ఎటువంటి ఫలములు లేవు. ఇక ఎన్నడూ ఫలములు కాయవు. వారు తిరిగి అటువైపు వచ్చారు. అది ఆ ఉదయం 8 గంటలు. వారు మధ్యాహ్న వేళ భోజనంకి వెళ్తున్నారు. 11 గంటలకు వెళ్తున్నారు. పేతురు చెప్పాడు, ఆ చెట్టును చూడు, అది వేళ్లు మొదలు చనిపోయి ఉన్నది. ఎందుకని? ఆ చెట్టులోనూ ఆ చెట్టు వేరుల్లోనూ ఉన్న ప్రాణాన్ని యేసు గద్దించాడు. అంతా చచ్చిపోయినది. హల్లెలూయా! దే క్రీస్తు వేళ్లు మొదలుకొని క్యాన్సర్ను గద్దించగలడు. అదంతా చచ్చిపోతున్నది. కొన్ని గంటల క్రిందట ఉన్నది గాని ఆ చెట్టు అక్కడ అలాగే నిలబడి ఉన్నది. అయితే వాటి ఆకులు రాలిపోవటం మీరు చూడగలరు. ఆ తర్వాత దాని బెరడు ఎండిపోవటం చూడగలరు. దినము దినము, వారం వారము అవి రాల్చివేస్తూ కొంతకాలానికి ఆ చెట్టు గుర్తు కూడా అక్కడ లేకుండా పోయినది. హల్లెలూయా! క్రీస్తు మాట్లాడితే క్యాన్సర్, కణితి, కంటిపొర జబ్బు ఏదైనా వెళ్లిపోవాల్సినది. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయన చెప్పాడు, నా నామమున వారు దయ్యాలను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, సర్పములు ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది త్రాగిన వారికి హాని చేయదు, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. మీరాయన ప్రేమిస్తున్నారా? ఈ మధ్యాహ్నం 1 గంట వరకు మిమ్మల్ని ఇక్కడ ఉంచాను. క్షమించండి. మీరు ప్రభును ప్రేమిస్తున్నారా? ఇప్పుడు ఏమి జరగబోతున్నది? క్రీస్తుని మీరు స్వస్థపరచువానిగా మీరు అంగీకరించినట్లయితే, ఒక జరుగునని మీరు నమ్మినట్లయితే, మీరు స్వస్థత పొందెదరని మీరు నమ్ముతున్నారా? మీరు స్వస్థత పొందారని నమ్మబోతున్నారా? ఏ దయ్యం, ఏ చీల ముక్క మీ మీద పెట్టుటకు అనుమతి ఇవ్వవద్దు. ముందుకు సాగండి. వైద్యుడు అడుగుతాడు, అది ఎలా ఉన్నది? అతడంటాడు, ఏంటి, అది ఇంకా అక్కడే ఉన్నదే? నీ హృదయంలో ఏమి జరిగినదో నీకు తెలుసు. మొదట విషయమేంటో మీకు తెలుసా? దానికేమి జరిగినదో దానికి ఆశ్చర్యమని చెప్పు. తరువాత చెప్పు, డాక్టర్ గారు, నేను నీకు చెప్పబోతున్నాను. ఇదిగో ఇక్కడే ఉన్నది. ఏమి జరిగినది? యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు. అంతే. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు. మంచిది. ఒక్క నిమిషం మనం తల వంచుకుందాము. సహోదరి విలెట్స్, మీరొక్క నిమిషం ఇక్కడికి వస్తారా? పరలోకపు తండ్రి, క్రీస్తు రక్తమును బట్టి మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఎక్కువసేపు మాట్లాడడం ద్వారా ప్రభువా, నీకు సేవకుడు నీ సేవకుడు ఒకవేళ కొన్నిసార్లు జ్ఞానాన్ని వినియోగించలేకపోవచ్చును. అయితే నేను పౌలు వలె భావిస్తున్నాను. ఒక రాత్రంతా ఒకసారి మాట్లాడాడు అతడు. ఒకడు కిటికీలో గుండా కిందకి పడి చనిపోయాడు. అపోస్తులుడు దేవుని వాక్యమును తన జీవితములో కలిగినవాడై దిగివెళ్లి తన దేహముతో ఆ అబ్బాయిని తాకాడు. అతనిలోకి ప్రాణం వచ్చి అతను బ్రతికాడు. ప్రేమిన దేవా, ఈ గొప్ప నవనాగరికత యొక్క సూర్యాస్తమయము ఇప్పుడు అస్తమించనయున్నది. ఎంతో గతించిపోయినది. దినములోని మధ్యాహ్నం దాటిపోయినది. సాయంకాల వేళ గుర్తులు పొడచూపుచున్నవి. భూమిపైకి వస్తున్న కటిక చీకటి స్థానాన్ని ఆక్రమించుకుంటూ కొరకై దేవుని రాజ్యములో నుండి ఘనమైన వెలుగు ఉదయిస్తున్నది. దేవా,
ప్రతిదినము నేను వృద్ధునైపోవడం నేను గ్రహిస్తున్నాను. ప్రభువా, నన్ను వెళ్ళనివ్, నాకు బలము దయచేయము. ఈ గొప్ప సత్యాన్ని ప్రతి చోటా చెప్పుటకు సహాయము చేయము. రేపు మధ్యాహ్నం మేమింకా ఎక్కువగా అర్థం చేసుకునేలాగునా మాకు సహాయము చేయండి. ప్రేమైన దేవా, ఈ మధ్యాహ్న వేళ ఉన్న ఈ చిన్న సభికులను ఆశీర్వదించండి. ఈ రాత్రి స్వస్థత కూడిక కొరకు వారు వచ్చినప్పుడు ప్రతి స్త్రీ పురుషుడు ఒకరి యొద్దకు ఒకరు చేరి మాకింక అనుమానములు లేవు అని మాట్లాడుకుందురు కాక, అది ఎక్కడి నుండి వచ్చునో మేము అర్థం చేసుకున్నాము. అది దయ్యమని మాకు తెలుసు. అది విడుచున్నప్పుడు దేవుని ఆజ్ఞ దానికి కావలేనని మేము తెలుసుకున్నాము. అతడు చేయవలసి ఉన్నది. దేవుడు అలాగని చెప్పియున్నాడు. అది వెళ్ళవలసి ఉన్నది. తరువాత సంతోషముతో ఆనందముతో వారి స్వస్థతను అంగీకరించిన వారై వారు బయటికి వెళ్ళుదురు కాక, ఇక ఎన్నడూ వారి మార్గములో ఏది అడ్డు నిలబడలేదు. నమ్మి వెళ్ళిపోవడమే. దేవా, ఇక్కడ ఉన్న ఈ చిన్న సంఘము, ఈ సహకారమిచ్చుచున్న సంఘములు, ప్రభువా, ఈ కూటమి తర్వాత ఉజ్జీవబడి వందల కొలది ఆత్మలు మూటలుగట్టి దేవుని రాజ్యములోకి తెచ్చుదురు కాక. తండ్రి, అనుగ్రహము చూపండి. దేశ దేశాల నుండి, పలు ఇతర స్థలాల నుండి వచ్చిన స్త్రీ పురుషులు వర్తమానమును వారి సంఘాలకు తీసుకుని వెళ్లి పాతకాలపు ఉజ్జీవాన్ని వారు పొందుదురు కాక. అది అనుగ్రహించండి ప్రభువా. మా పాపములు క్షమించండి. నీ సేవకుల మౌటకు సహాయము చేయండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ఈ దినం ఇక్కడ భవనములో కూర్చున్న వారిలో పాపిగా కూర్చునేనట్లయితే సహోదర బ్రహ్యాం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చెప్పువారు ఉన్నట్లయితే అదెంతటి అద్భుతకరం. నీవు చేయి చూయించగలవా? ఎవరైనా పాపిగా ఉన్న వ్యక్తి ఉన్నాడా? నాకు తెలియదు. దేవుడు నిన్ను దీవించుడు కాక. అమ్మా, ఉన్నారా? దేవుడు నిన్ను దీవించుకాకండి. నీవు 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 దేవుడు నిన్ను దీవించను. నేను ఆశ్చర్యపోతున్నాను. ఇది నీకే. సభలో వెనుకకు వెళ్ళుట అనేది నేను నమ్మను. ఇతరులని విమర్శ చేయట్లేదు. సభికుల్లోకి వెళ్ళిపోయి ఒక లాక్కుని రావటం నేను నమ్మను. చూశారా? తండ్రి వాణ్ణి ఆకర్షించింది కాని ఎవడనూ రాడు. అవునా? అతని ఇష్టతకు వ్యతిరేకంగా నీవతన్ని లాగుతావు. చూశారా? అయితే దేవుడు నీ హృదయాన్ని తట్టినట్లయితే నీవెంతో గొప్ప వ్యక్తివి లోకములు. నేనెంతమందితో మాట్లాడినానో నీకు తెలియదు.